హాయ్ తేజమ్మ, హ్యాపీ బర్త్‌డే. నువ్వు, మన కుటుంబం అంతాను, మన అమ్మబడి కుటుంబం అందరం ఇటువంటి పుట్టినరోజులు చాలా చాలా చేసుకోవాలి. ఈ అందరికీ నువ్వే గైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి మన అమ్మబడి, నువ్వు అంతా సుఖంగా ఉండాలి. నీతో పాటు మేమందరం కూడా సుఖంగా ఉంటాము. లెట్ us సెలబ్రేట్ ద బర్త్‌డే. హ్యాపీ బర్త్‌డే వన్స్ అగైన్. బాయ్. హలో తేజమ్మ, ఇలాంటి బర్త్‌డేలు ఎన్నో చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నానమ్మా. ఈ బర్త్‌డే నీకు స్పెషల్ బర్త్‌డే. ఎందుకంటే ఇంకా మన గ్రూప్ అందరితో కలిసి చేసుకుంటున్నావు కాబట్టి ఈ బర్త్‌డే చాలా చాలా స్పెషల్ అమ్మా. ఇంకా ఇలాంటి బర్త్‌డేలు ఎన్నో చేసుకోవాలని, ఆరోగ్య ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో నువ్వు కలకాలం నవ్వుతూ అలాగే ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ బాయ్ బాయ్. వన్స్ అగైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు. Teju, it is such a joy to be around you and have you around us. It is always amazing to me how you get to do so many things at a time with such honesty, such simplicity, and such selflessness. Wishing you a wonderful birthday, and thank you, Geeta, for taking the effort to putting it all together. Hi Amma, happy birthday. Today, as we celebrate your birthday, I want to just tell you, I'm so grateful for you being the pillar in my life. For every up, you're always there, smiling and supporting me. For every down, you bring a smile onto my face. And you're just the best Amma ever. So thank you. And again, happy birthday, Amma. నమస్కారం. గీతా కొల్లిపర పాడ్కాస్ట్ కు స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు గురు తేజోమయి గారి తల్లిదండ్రులు. గురు తేజోమయి గారి తండ్రి గారు యనమండ్ర వెంకట కృష్ణ శర్మ గారు, తల్లి గారు యనమండ్ర కాత్యాయని గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. మీతో ఈరోజు ఇలా కూర్చుని మాట్లాడటం నా అదృష్టం. లోక కళ్యాణార్థం లోకానికి గురువుని అందించిన చరితార్థులు మీ దంపతులిద్దరు. అటువంటి సందర్భంలో గురు తేజోమయి అమ్మ యొక్క విశేషాలు కొన్నైనా ఈ సమాజానికి అందించి వారికి ఒక స్ఫూర్తిని కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ని ప్రారంభిద్దాం. కృష్ణ శర్మ గారు, మీ కుటుంబ నేపథ్యం గురించి మా ఆడియన్స్కి తెలియజేస్తారా? అట్లాగేనమ్మా. మేము ఒరిజినల్గా గోదావరి జిల్లా వాళ్ళం. పుట్టింది కృష్ణా జిల్లా. మా నాన్నగారిది కృష్ణా జిల్లా. మా నాన్నగారు చదువుకున్నది గోదావరి జిల్లా. అట్లాగా ఒక ఆధ్యాత్మిక వాతావరణం మా తల్లిదండ్రులకి బాగా ఉంది. అదే వాతావరణంలో నేను పెరిగాను. కావలి అనేది మా నాన్నగారు ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ ఇచ్చాము. అప్పటి నుంచి కావలిలో ఉన్నాం అనమాట. అక్కడ కాలేజీ లెక్చరర్గా పనిచేశారు మా నాన్నగారు జవహర్ భారతిలో. ఆయన దగ్గర నుంచి వచ్చిందే మా ఆధ్యాత్మిక ప్రయాణం అని చెప్పుకోవాలి. మా నాయనమ్మ కానీ మా అమ్మగారు కానీ అందరూ అదే కేటగిరీలో ఉండేవాళ్ళు అనమాట. సో మా ఇంట్లో ఆ వాతావరణం ఎక్కువ ఉండింది. మా అమ్మాయికి రావడం విచిత్రం అనమాట. ఎందుకంటే నేను బ్యాంకర్గా ఉన్నా. ఈ బ్యాంకర్గా ఉన్నప్పుడు ఈ డిస్కషన్స్ మాలో ఉండేవి కాదు. ఏదో నేను చేసుకునే సాధన తప్ప వేరే ఉండేది కాదు. తేజమ్మకి రావడం విచిత్రం. అది మాత్రం అది ఆవిడ గత జన్మలో చేసుకున్న అదృష్టము, గత జన్మల్లో చేసుకున్న అనుష్ఠాన బలము, అటువంటి వాటి వల్ల ఆవిడకి అమ్మవారితో సాన్నిహిత్యం ఏర్పడింది. తేజు అమ్మ బాల్య విశేషాలు మరియు విద్యాభ్యాసం ఎలా కొనసాగింది కృష్ణ శర్మ గారు? తేజమ్మ బాల్యం అంటే విధంగా చెప్పాలంటే చిన్నప్పుడు చాలా స్మార్ట్గా ఉండేది పాప. ఆ ఒరిస్సాలో ఉండేవాళ్ళం. అక్కడ క్రిస్టియన్ స్కూల్లో చదువుతూ ఉండింది బాల్యం. అక్కడి నుంచి మేము నెల్లూరు ట్రాన్స్ఫర్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకొక ఇన్ఫాంట్ చేసే స్కూల్ కదా, ఇన్ఫాంట్ చేసే స్కూల్లో కంటిన్యూషన్ అయ్యింది. తర్వాత నారాయణ కోచింగ్ సెంటరు, రాజంపేటలో హనుమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ. అయితే ఎక్కడ చదువుతున్నా కానీ పెద్ద సీరియస్గా చదువుతున్నట్టు మాకు ఎప్పుడు కనిపించేది కాదు.
అది చెప్తే విచిత్రంగా ఉంటుంది కానీ పుస్తకం పట్టుకుని ఇలాగా పేజీల మీద ఇలా చేపెడుతూ చూసుకుంటూ ఉండేది తప్ప పెద్ద సీరియస్గా చదువుతున్నట్టు ఉండేది కాదు. అలాగే గడుస్తుండింది. 85% ఎప్పుడు పైన ఉండేది. ఎప్పుడు ఆమె చదువు కోసం మేము పెద్దగా బాధపడింది ఏమీ లేదు, అసలు జీరో. ఆమె ట్యూషన్ పెట్టించింది లేదు. స్కూల్ వెరీ కూల్ రియల్లీ. ఆ, మీ పెద్ద కుమార్తె అయిన తేజు అమ్మగారు గురుస్థానం వైపు వెళ్తారని కానీ, ఆ దుర్గమ్మ అమ్మవారు తేజు అమ్మని ఇంత దగ్గరికి తీసుకుంటారని కానీ చిన్నప్పటి నుంచి ఏమైనా సంకేతాలు ఉన్నాయా? కొన్ని విశేషాలు మాతో పంచుకుంటారా అమ్మా? అంటే చిన్నప్పుడు ఆమె చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేదమ్మా. చదువు మా వారు చెప్పినట్టు చదువు మేము ఎప్పుడు దాన్ని పుష్ చేయడం కానీ వెంటబడడం కానీ లేదు. అట్టని పెద్ద భక్తి లేదు. మనం మామూలుగా ఇంట్లో చేసుకుంటే దసరాలు, శ్రీరామనవమి, ఉగాది వీటికంతా మంచిగా రెడీ అయిపోయి పట్టుకోవడ కట్టుకొని మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా కూర్చునేది. ఆ పూజ అంతా అయ్యేదాకా ఉండేది, శ్రద్ధగా అన్ని చేసుకునేది. కానీ ఆధ్యాత్మికంగా ఇంత వస్తుందని మేము కూడా అనుకోలేదు. దానికోసరంగా మేమేం ప్రత్యేక పూజలు ఏం చేయలేదు. సహజంగా మా కమ్యూనిటీలో ఉన్నట్టుగానే మేము చిన్నప్పటి నుంచి భక్తి మార్గంలో ఉండేవాళ్ళం. పూజలు అవి వ్రతాలు వదలకుండా చేసుకుంటుండేవాళ్ళం. అట్లా అట్లా ఉంటూ ఈ అమ్మాయి అట్లా పెరిగిన పిల్ల కానీ ఇంత ఆధ్యాత్మికంగా వస్తుందని మేము కూడా అనుకోలేదు. కృష్ణ శర్మ గారు, సాధారణంగా మనం జాతకాలు చూపిస్తూ ఉంటాం. ఎవరైనా అమ్మ జాతకం చూసి తేజు అమ్మను గురుస్థానంలో ఆ జగన్మాత కూర్చోబెడతారనే సూచనని ఎవరైనా చెప్పడం జరిగిందా? ఏం లేదమ్మా. 2024 ఫిబ్రవరి వరకు వెరీ నార్మల్ స్టూడెంటు, కాలేజ్ గోయింగ్ గర్ల్, ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. తర్వాత అక్కడ ఒక చిన్న బ్రేక్ ఏంటంటే, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చేస్తూ నాకు చాలా బోర్ కొడుతోంది. అప్పుడు లోకేష్ సిమెంట్స్లో చేస్తూ ఉండేది. ఏసీ అట్మాస్ఫియర్స్, ఈ గోడల మధ్యలో కూర్చొని ఏదో సంభవం నాకు నచ్చట్లేదు నాన్న, నేను రిజైన్ చేస్తానని చెప్తూ ఉండేది. అదేంటమ్మా రిజైన్ చేస్తే అంటే, లేదు నాకు ఈ వాతావరణం నచ్చట్లేదు, నేను తప్పనిసరిగా రిజైన్ చేసి సంథింగ్ సోషల్ సర్వీస్, నాకు సోషల్ సర్వీసు ప్రజలకి నేను అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఏదో చెయ్యాలి అనే ఆలోచనతోనే ఉండేదన్నమాట. అనే ఆలోచనతో చెప్తూ ఉండింది. సరే మేము కొంత కాదు నువ్వు సర్వీస్లో కంటిన్యూ అయ్యని చెప్పడం కోసం ట్రై చేశాము. బట్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే తేజం గారు ఇప్పుడు నిర్ణయం మార్చుకోరమ్మా, ఇప్పుడు మార్చుకున్నారు, తెలుసు మార్చుకోరు. ఆ ఇదిలో రిజైన్ చేశారు. ఆ తర్వాత కూడా వేరే కంపెనీ పెట్టారు. కంపెనీలో అది కూడా మొబైల్ ప్లాట్ఫామ్స్లో సైకాలజీ ఇంటిగ్రేట్ చేసేటువంటి కంపెనీ పెట్టారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పుడు కూడా అంతే, సైకాలజీ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు కూడా సైకాలజీ సిగ్గులు పోరు. అది ఆ సమస్య ఉందని కూడా వాళ్ళు గమనించరు బహుశా. ఆ ఇదిలో దాన్ని గమనించి నేను ఆ విధంగా కంపెనీ పెడతాను అని చెప్పి 2013లో రిజిస్ట్రేషన్ చేశారు, ఇన్కార్పొరేట్ చేశారు కంపెనీని. విజయకృష్ణ మా హస్బెండ్ వచ్చి మొబైల్ ప్లాట్ఫామ్స్లో మాస్టర్ అనమాట. ఆయన కాలేజీ అయిపోయిన దగ్గర నుంచి ఆయన కెనడాలో శాస్కన్ టెక్నాలజీలో పనిచేయడము, తర్వాత యాక్సెంచరు. హిజ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ కంప్లీట్లీ మొబైల్ ప్లాట్ఫామ్స్. ఆ ఇదిలో మొబైల్ ప్లాట్ఫామ్స్లో సైకాలజీ ఇంటిగ్రేట్ చేయాలి అనేది తాపత్రయపడుతూ ఉన్నారు. 2023 డిసెంబర్ వరకు ఏం తేడా లేదమ్మా, సేమ్ థింగ్ వాజ్ గోయింగ్ ఆన్. 2024 ఫిబ్రవరి మార్చిలో ఒక మార్పు జరిగింది. అంతవరకు జస్ట్ నార్మల్ అదమ్మా, ఆ విధంగా. అందువల్ల ఆ ముందు అసలు మాకు ఒక 1% కూడా మాకు ఏ విధమైన డౌట్ లేదనమాట. అంకుల్, థ్యాంక్ యూ. అమ్మ, తేజు అమ్మని ఒక సీఈఓగా ఒక కంపెనీ రన్ చేశారు. అమ్మ కెరీర్లో విజయాన్ని చూశారు. చాలా ప్రాక్టికల్గా ఉండేవారు. అలాంటి తేజమ్మ, నాకు అమ్మవారు చెబుతున్నారు, సప్తసతి చదవమంటున్నారు, నాకు అమ్మ వాయిస్ వినిపిస్తుంది అని అన్నప్పుడు మీరేమనుకున్నారు? అంటే అక్కడ మనకి తార్కణం బాగా కనపడిందమ్మా. ఎందుకంటే ఆ అమ్మాయికి చెవులో చెప్తున్నవన్నీ చేతి మీద రాసుకుని ఒక చండీ హోమంకి వెళ్ళాము.
ఆ చండీ హోమంలో అమ్మ నాకు చెప్తుంది అని చెప్పి అక్కడ బుక్ ఏం దొరకకపోతే చేతి మీద రాసేసుకుంది. జనరల్గా హోమం జరిగే దగ్గర పెన్నులు పుస్తకాలు ఉండవు కదమ్మా. ఎవరో పెన్ను ఇస్తే ఆ పెన్ను తీసుకొని చేతి మీద రాసేసింది. సరే పూజ అంతా అయిపోయింది. వాళ్ళ గురువు ఒక ఆయన్ని వాళ్ళు పిలుచుకున్నారు చీఫ్ గెస్ట్గా. అతని దగ్గర తీసుకుపోయి చూపించింది ఈ ఇట్లా నాకు ఎవరో ఇట్లా చెప్తున్నారండి ఈ మంత్రాలు. ఆయన ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అసలు ఇవి చాలా సాధన చేసిన వాళ్ళకేనమ్మా ఈ మంత్రాలు తెలుస్తాయి, మీకు ఎట్లా తెలిసాయి, మీ గురువు ఎవరు, నువ్వు ఎక్కడ తీసుకున్నావు ఈ దీక్ష అని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, నాకు తెలియదండి, నాకు ఇప్పుడే అమ్మవారి ఇవి మంత్రాలు చెప్తున్నారు, అందుకని నీకు నేను చూపిస్తున్నాను. అవన్నీ చాలా 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 నిగూఢమైనటువంటి బీజాక్షరాలంట. ఎంతో సాధన చేసిన వాళ్ళకి తప్పితే ఆ మంత్రాలు తెలియవట. అప్పుడు సరే ఆయన వెళ్ళాము, మాకు వచ్చేసిన తర్వాత కూడా ఈ అమ్మాయి కంపెనీ పనులు స్టార్ట్ చేస్తే అవే వినపడుతున్నాయట ఈ అమ్మాయికి. నువ్వు చేసే పని ఇది కాదు, ముందు నా పని చెయ్యి, నువ్వు ఇది కాదు చేసేది. అప్పుడు ఈమె చెప్పేదంట ఆమెతో, ఏమన్నా నేను అట్లా అనుకుంటున్నానా ఏంటా అని అంటే, లేదు నేనమ్మా నా కంపెనీ ఉంది, నేను ఇట్లా చేయాల వరకు చాలా ఉంది అంటే, నువ్వు ముందు నీ పని ఆధ్యాత్మికంగా నువ్వు ఇటు వచ్చేసి నీ కంపెనీ కొన్నాళ్ళు హోల్డ్లో పెట్టు, నువ్వు ఈ సేవ చేయాలి అని చెప్పి ఆమె చెప్తూ ఉండేది. అట్లాగే ఎప్పుడు నమ్మకం కలిగిందంటే, నేను వంట చేస్తాను మామూలుగా, పాప బిజీ కదా, నేను వంట చేసి ఈ నైవేద్యం అంతా నేను పెట్టుకుంటాను. ఒకరోజు వచ్చి అమ్మ నువ్వు వద్దట, వాళ్ళు నన్నే చేయమన్నారు అని చెప్పింది. సరేనమ్మా అమ్మవారి ఇచ్చ అయితే చెయ్యండి. చేసిన తర్వాత ఉప్పు తక్కువ, దీంట్లో కారం తక్కువ, ఇది టేస్ట్ తక్కువ ఉంది అట్ట చెప్పారమ్మా ఇట్లా అనేది. అవునమ్మా అయితే చూద్దాం, మనం కూడా తింటాం కదా అని చెప్పి తింటే ఆ అమ్మాయి ఏ చేసిన పదార్థాల్లో ఉప్పు కారం తక్కువ ఉందో కరెక్ట్గా మనం తినేటప్పుడు దానికి సమానంగా సరిపోయింది. అంత తర్వాత అసలు దానికి తెలుగే సమంగా రాదు, ఎందుకంటే మేము అవుట్ ఆఫ్ స్టేట్లో ఉండేవాళ్ళం. సో తెలుగే సమంగా రాని పిల్ల తెలుగు కోసరంగా మేము ఒక తెలుగు రావాలనే ఇచ్చతోటి మేము ఒక స్కూల్లో చేర్చాం, తెలుగు ఉండాలా మన సబ్జెక్ట్ అని. అందువల్ల సెయింట్ ఆన్స్లో మేము చేర్చాల్సి వచ్చింది. ఒరిస్సాలో తెలుగు ఉండదు కదా, ఇంట్లో తెలుగు ఉందని చెప్పి బార్డర్ అనమాట ఆంధ్రాకి. సో అక్కడ చేర్చాము. చిన్న అక్షరాలు అవి నేర్చుకుంటున్నప్పుడు మేము 3rd క్లాస్లో నెల్లూరు వచ్చేసాం. తెలుగు బాగా రాదు కదా ఈమెకి, తెలుగు ట్యూషన్స్ పెట్టి మొత్తాన్ని తెలుగులో లాయడం. అట్లాంటి పిల్ల ఇప్పుడు శ్లోకాలు రాసేస్తుంది, అమ్మవారిని చూస్తే పాట రాసేస్తుంది. అదంతా అమ్మ మహిమే కదమ్మా. ఇన్నేళ్ల నుంచి మేము పూజ చేస్తున్నాం, మాకు అట్లా రావట్లేదే. ఇప్పుడు రీసెంట్గా మన అమ్మవారి గుడికి వెళ్ళింది, అక్కడ అమ్మవారిని చూడంగానే ఆమె గురించి రాసేసింది పాట. జోగులాంబ అని మీకు తెలిసి ఉంటుంది, కర్నూలు దగ్గర తెలంగాణ. జోగులాంబ అది శక్తిపీఠం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని చూస్తూ రాసేసింది. ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఇంకా నమ్మకం కలిగింది ఈమెకి ఆ తర్వాత ఏం చేశారంటే, అంకులు ఒక మంచి జాతకాలు తెలిసిన ఆయన, అంకుల్ వాళ్ళ కజినే ఉన్నారు, ఆయన చాలా ప్రాశస్త్యమైన మనిషి. అతని దగ్గర తీసుకుపోయి చూపించారు జాతకం. ఏంటంటే అమ్మాయి ఇట్లా ఉద్యోగం చేసుకుంటూ సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఈ అమ్మాయి ఈ చండీ హోమంకి వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు చేయాల్సిన పని అది కాదు, ఇది నా పనిలో ఉండు, నేను మార్గం చూపిస్తా అని చెప్తుందట. ఇది ఎంతవరకు నిజం అండి? ఆ అమ్మాయి కలుగుతున్న భావన లేకపోతే ఏంటి అని ఆయనకి ఇచ్చారట. ఆయన 80 ఏళ్ళు ఉంటాయి మా దగ్గర పెద్ద అవధాని. ఆయన చూశారట అమ్మ జాతకం. చూసి అవునమ్మా ఈ అమ్మాయి పూర్వజన్మలో చాలా సాధన చేసింది, అది మిగిలిపోయి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, అది ఈ ఏజ్లో ఆమెకి స్టార్ట్ అయింది, అది కొంత ఏజ్లో స్టార్ట్ అవుతుంది, అది ఇప్పుడు వచ్చిందమ్మా, మీరు ఎవ్వరి చూపించండి జాతకాలు, ఈ అమ్మాయి అయితే కరెక్ట్, ఆ అమ్మాయి ఏం చెప్పేది ఆ అమ్మాయి ఏం చేసేది అంత కరెక్ట్. దాంతో మాకు పూర్తి నమ్మకం. చాలా చాలా మంచి విశేషాలు పంచుకున్నారమ్మా. ఇవన్నీ నిజంగా జరిగినవమ్మా, దీంట్లో ఏ మాత్రం ఎగ్జాగ్రేషన్ లేదు. నిజంగా మేము అనుభవించింది, మేము చూసింది మీతో పంచుకుంటున్నాం. కృష్ణ శర్మ గారు, మా తేజు చెప్పేది నిజమే అనే నమ్మకం మీకు ఎప్పుడు కలిగింది? అంటే అనంతపూర్ హోమానికి వెళ్ళాం కదమ్మా, అక్కడ ఒకళ్ళు విజయకృష్ణ అంటే మా సన్నిళ్ళ రిలేటివ్ ఆర్గనైజ్ చేశారు ఆ హోమం. అతని గురువు గారు
తేజమ్మ దగ్గర కొన్ని క్లారిఫికేషన్స్ తీసుకోవాలని చెప్పి ఇతన్ని మా ఇంటికి పంపించారు. అంతకుముందు తేజమ్మ ఈ కంపెనీలో పనిచేసేటప్పుడు ఈ ఆకాశగిరి కార్డ్స్ స్టడీయింగ్ అనేటువంటి నేర్చుకుంది, 1-to-1 కౌన్సిలింగ్ అది చేస్తూ ఉండేది. కానీ అది ఇప్పుడు పర్సనల్ అవడం వల్ల ఏంటి మేము ఎప్పుడు చూసేవాళ్ళం కాదు. ఆ రోజు అతను వచ్చినప్పుడు సోఫాలో తేజమ్మ కూర్చుంది. అతను అడుగుతూ ఉండాడు, అమ్మా ఆ టెంపుల్లో విగ్రహాలు ఏవో కనిపించట్లేదట, పోయాయిట, మిమ్మల్ని అడగమన్నారు గురువు గారు. అప్పుడు మేము ఫస్ట్ టైం చూసామన్నమాట. అలాగే కళ్ళు కొంచెం చిట్లిస్తూ ఏదో ఆలోచిస్తూ, లేదయ్యా పోలేదు, ఎవరు ఎత్తుకుపోలేదు, దొంగలు ఎవరు లేరు, అది లెఫ్ట్ సైడ్ ఒక దిబ్బలా ఉంది, డ్యామేజ్ అయ్యి పాడైపోయి, ఆ దిబ్బ తవ్వండి దాంట్లో ఉన్నాయి విగ్రహాలండి. అసలు కర్నూలు దగ్గర పల్లెటూరు అది. తేజమ్మ కర్నూలే వెళ్ళాలి, ఇవాటికి వెళ్ళాలి కర్నూలు. అటువంటిది కర్నూలు దగ్గర ఎక్కడో పల్లెటూరులోది చూసిందంటే మేము ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నాం. దట్ వాజ్ ఫస్ట్ టైం అనమాట. తర్వాత అదొక్కటే కాదయ్యా, ఆ గుళ్ళో అమ్మవారు నాకు చెప్తోంది, ఆ పూజారి పూజ సరిగ్గా చేయట్లేదట, నైవేద్యం అసలు పెట్టట్లేదట, పూల దండలు లేవుట, చీర మార్చట్లేదట అని చెప్పి చాలా లిస్టు జరిగింది. అంటే ఇతను వెంటనే వాళ్ళ గురుగారికి ఫోన్ చేసి అడిగాడు, గురుగారు విగ్రహాల సంఖ్య అవతల పెట్టండి, అమ్మవారు చాలా కంప్లైంట్ చేస్తున్నారు అని చెప్పి. ఏమిటి అంటే ఈ విషయాలన్నీ చెప్తే, అవును మా దృష్టికి వచ్చాయి విషయాలన్నీ, మేము ఏదో చేయాలని ఆలోచనలో ఉన్నాము అన్నారు. అది ఫస్ట్ ఇన్సిడెంట్స్ నేను గమనించింది. అంతకుముందు నేను తెలియదు. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఇన్సిడెంట్స్ అది. తర్వాత రెండోసారి లేదు నాన్న, నన్ను అమ్మవారు కంపెనీ విషయాలు పట్టించుకోవద్దని చెప్తున్నారు, నేనున్నా చూస్తాను లేవే అంటున్నారు, వీటి గురించే మాట్లాడుతున్నారు అంటే వచ్చి, అంటే నాకు కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నాతో వచ్చి మాట్లాడుతూ ఉండేది. ఏమిటి ఈ పుస్తకాలు ఏమిటి, ఎక్కడ దొరుకుతాయి, ఈ చండీ హోమం ఏమిటి, చండీ సప్తసతి ఏమిటి, ఈ విషయాలన్నీ అడుగుతూ ఉండేది. అడుగుతూ ఉంటే సరే నేను ఏదో చెప్తూ ఉండేవాడిని. ఈ నడుస్తున్నప్పుడు అప్పటికే ఆవిడ దగ్గర అంటే ఏదైనా కానీ అలాగా చాలా కష్టపడే నేచర్ ఆవిడ. లొకేషన్ మీన్స్ ఉద్యోగ సంగతి నాకు తెలియదు, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుంటారు కాబట్టి. కానీ ఎన్స్మైల్స్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 16 అవర్స్ పని చేయడమా, 17 అవర్స్ పని చేయడమా ఏమిటో అప్పుడు చూశాను నేను. మా నాన్న ఆ విధంగా కష్టపడేవారు. తర్వాత నా సంగతి నాకు తెలియదు, బ్యాంకర్ని కదా, అది తెలియదు, నా సంగతి అడగద్దు, డెడికేటెడ్ అప్లయర్ అనుకోండి, దానికి నేను ఎక్కడినో మనిషిని కాదు, అది వేరే సంగతి. కానీ అన్ని గంటలు పనిచేయడం అనేటువంటిది నోకియా సిమెన్స్లో, ఇది ఎన్స్మైల్స్లో చూశాను. తర్వాత ఈ పుస్తకాలు తెప్పించి 10 గంటలు 12 గంటల పుస్తకాలు చదువుతూ ఉండేది. ఒకరోజు నాన్న నవారణ పూజ చేస్తున్నానంది. నవారణ పూజ అనేటువంటిది చండీ హోమంలో ఒక విశిష్టమైన ప్రక్రియ అది. అది అందరికీ వచ్చేది కాదు. అది ప్రత్యేకంగా గురువుల దగ్గర నేర్చుకున్న వాళ్ళు మాత్రమే చేస్తారు అది. సరే నేను నవారణ పూజ చేస్తానంటుంది ఏమిటని కొంచెం ఆశ్చర్యపోతూ సరేలే అని చెప్పి నేను మేడం మీకు వెళ్ళిపోయా. ఒక 2 అవర్స్ తర్వాత నీ కిందకు వస్తే, మేము అనంతపురం దగ్గర చండీ హోమంలో నవారణ పూజకి వాళ్ళు ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు, మొత్తం అదే విధంగా ముగ్గులు వేయడము, మొత్తం A to Z, ఈ నవగ్రహాలకు ఏం పెట్టాలి, అష్టదిక్పాలకులకి ఏం పెట్టాలి, దేవతలకి ఏం పెట్టాలి, అన్నీ కూడా ఆ ప్రదేశాల్లో అన్ని పెట్టింది. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది, ఎట్లాగమ్మా ఇవన్నీ. ఎందుకంటే మనం చెప్పుకోవాలంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అంతవరకే తప్ప మూలలు కూడా తెలియని అమ్మాయి ఇన్ని చేస్తే అప్పుడు అడిగా, ఎట్లాగమ్మా ఇవన్నీ ఎట్లా పెట్టావు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, దేవతలు వీళ్ళందరూ ఉన్నారు కదా అంటే, అన్నీ చెవులో చెప్తోందనమ్మా నాన్న, అమ్మ చెప్తోంది, చెప్తుంటే నేను పెడుతున్నాను. అది కాదే, ఇది ఇక్కడ పెట్టాలి, ఇది శని, ఈ శని గారికి ఇది పెట్టాలమ్మా, ఇది సూర్యుడమ్మా, సూర్యుడికి ఇవి పెట్టాలమ్మా, ఇలా ప్రతి ఒక్కటి అమ్మ చెప్తుంటే నేను చేశాను. నాకు ఏం తెలియదు, చెవులో అమ్మ చెప్పింది కాబట్టి నేను చేశాను. అది రెండోసారి అమ్మ, నిజంగా నమ్మక తప్పలేదు నాకు. ఎందుకంటే అది నవారణ పూజ ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అలా వేయడం అనేటువంటిది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ రియల్లీ. ఇప్పుడైనా ఏ పండితులైనా ఆ మాట ఒప్పుకుంటారు, అది చేయలేదు. ఆ తర్వాత అది ఇలా జరుగుతున్నప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి 3వ సారి 4వ సారికి వచ్చేటప్పటికి
ఈ మేము హోమం చేస్తూ ఉండేవాళ్ళం. ఆ అమ్మాయి అప్పటికే హోమాలు మొదలెట్టింది. చండీ హోమం చేస్తున్నాం దసరాలకి, 2024 దసరాలకి. నాన్న దసరాలకి హోమం చేస్తున్నాం అంది. మంచిదమ్మా, ఎవరిని పిలుస్తున్నావు అన్న. లేదు, నేనే చేస్తున్నానంది. మంత్రాలన్నీ అన్న, నేను చదువుతాను, అమ్మ ఒప్పు ఉంది అంది. సరే, హోమం జరిగేటప్పుడు బాగా పొగొస్తుంది. ఒకనొక మూమెంట్లో నా మనసులో ఉంది, ఇంత పొగొస్తుంది అంటే ఆ ప్రాసెస్లో ఏంటంటే అమ్మా, అగ్ని బాగా ఉండాలి. అగ్ని బాగా ఉన్నప్పుడు అగ్నిలో మనం ఆహుతి వెయ్యాలి. ఆ ఆహుతి అగ్నిదేవుడు పచనం చేసి, మీరు ఏ దేవుడికైతే హోమం చేస్తున్నారో, ఏ దేవుడిని ఉద్దేశించి మీరు హోమం చేస్తున్నారో వాళ్ళకి అందిస్తారు అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. సరే, మనం చండీ హోమంలో అది ఆగిపోతోంది, అమ్మవారికి అందట్లేదు అని ఒక అరగంట నుంచి నేను ఆలోచిస్తున్నాను. నేను చెప్పడానికి ధైర్యం చేయటంలా, ఎందుకంటే ఆవిడ సీరియస్గా మంత్రాలు చదువుకుంటూ కొత్త ఉంది, బ్రేక్ చేయడానికి నాకు ధైర్యం చాలా. ఆవిడ నాకు ఈ ఆలోచన అరగంట నుంచి వస్తుంది. ఆ అమ్మాయి ఉండి, నాన్న ఆఫీస్ సేపు ఉంది. ఏమ్మా అన్న, అమ్మకి ఆకలిస్తున్నాను, చూడు పొగల్లో వస్తుందో, అమ్మ ఆకలి ఉంటుంది, ముందు ఆపేసేసి ఆ పొగంతా ఎలా కంట్రోల్ చేయాలి, దానికి ఎలా మంట రావాలి, ఆ విషయాలన్నీ చూడు అంది. నా మనసులో ఉన్నదే ఆ విషయం. సరే, వెంటనే నేను అది సబ్స్టిట్యూట్ చేసుకున్నాను, అది చేశాను. తర్వాత ఈ లోపల అర్జెంటుగా మా వీళ్ళతో చెప్పి బూడిది గుమ్మడికాయ ముక్కలు, దానిమ్మ పండు ముక్కలు ఇవన్నీ తీసుకొచ్చి తెప్పించి, ఆ మంట ఎక్కువ వచ్చిన తర్వాత దాంట్లో వేసి అది అంతా అవుతుంటే, ఇప్పుడు అమ్మకి ఆకలి తగ్గుతుంది నాన్న, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అంది. ఇది నెక్స్ట్ పాయింట్ అమ్మా. అది అంటే హ్యావ్ టు బిలీవ్ అంతే. ఇంకా నా మనసులో ఉంది అది ప్రాసెస్. అది ఆ ప్రాసెస్లో ఎప్పుడైతే పొగ వస్తుందో నేను అనుకుంటున్నా, ఆవిడకి లేదు ఆఫీసు అని చెప్పాను. ఇది నెక్స్ట్, ఈ అమ్మాయి అంటే మా పెద్దనాన్నగారు నమ్మకం చమకం వాటి మీద ఫస్ట్ ఆడియో క్యాసెట్ రిలీజ్ చేశారు 1980-81లో. అది మేము అందరం బాగా వింటూ ఉంటాం. ఈ అమ్మాయి అది వినడం మొదలెట్టింది. ఓ రోజు మా హాల్లో అది స్టీరియోలో అది వినిపిస్తుంది. ఏంటమ్మా నమ్మకం చమకం వింటున్నావు అంటే, లేదు నాన్న నేర్చుకుంటున్నానండి. సరే, కొన్ని రోజుల తర్వాత, నాన్న రుద్ర సహిత చండీ హోమం చేస్తున్నాను, నువ్వు కిందకి రా అంది. రుద్ర సహిత చండీ హోమం అనేటప్పటికి సరే, నేను నా అనుష్ఠానం చేసి గబగబా కిందకి వెళ్ళాను. నేనేమనుకున్నాను, ఈ అమ్మాయి నేర్చుకున్నానని చెప్పింది కదా, నమ్మకం చమకం నేర్చుకున్నానని చెప్పింది కదా, నాకేం చెప్పలేదు, బట్ నేర్చుకోకుండా హోమం చేయడానికి రాదు కదా, ఇంప్లైడ్ అనుకున్నాను నేను. అనుకుని సరే, కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఎంతవరకు నేర్చుకుంది నేను ప్రత్యక్షంగా చూడొచ్చు, ఎందుకంటే నాకు మా నాన్నగారు ఉపదేశం ఇచ్చారు, నేను నేర్చుకున్నా అని వెళ్ళి నేను ఆ ఉద్దేశంతో కూర్చున్నాను నేను. సరే, ఆ అమ్మాయి హోమం మొదలెట్టి ఆ అమ్మాయి మంత్రాలు చదువుతుంటే, ఈ అమ్మాయి ఎక్కడెక్కడ తప్పు చదువుతుంది, ఒకవేళ చదివితే అనే విషయాల్లో నేను ఫోకస్ పెట్టి స్లోగా నేను చదువుతుంటే హఠాత్తుగా ఆపి, నాన్న శివయ్య చెప్తున్నారు, ఎక్కడ ఆపాలో అక్కడ ఆపట్లేదు, నువ్వు ఎక్కడ ఆపకూడదు అక్కడ ఆపుతున్నావుట, నేను కరెక్ట్ చేసుకోమంటున్నారంది. అది నేను చేస్తున్నది ఏమిటి, ఆ అమ్మాయి మీద ఫోకస్ పెట్టా కాబట్టి, ఆ అమ్మాయి మీద ఫోకస్ పెట్టాను కాబట్టి నేను ఎక్కడ ఆపకూడదో అక్కడ ఆపుతున్నా, ఎక్కడ ఆపాలో అక్కడ ఆపట్లా జరుగుతోంది. అది నాకు నిజంగా షాకింగ్ అనిపించింది. ఆ అమ్మాయికి అసలు తెలియని విషయం హఠాత్తుగా ఇలా అనేటప్పటికీ నిజంగా అది సరేనమ్మా అని చెప్పి నేను మామూలుగా నేను ఇట్లా చదవాలట, కొంచెం స్లోగా చదవమంటున్నారు, అంత స్పీడ్గా అవుతుట. ఈ కామెంట్స్ తెలియని వాడు చేస్తే మరి ఎట్లాగే ఉంటుందమ్మా. అదైపోయింది. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి నా నమ్మకాన్ని రీఇన్ఫోర్స్ చేస్తుండే అనమాట. అంటే ఇందాక మా సీమర్ చెప్పినట్టు, విజయనగరంలో ఒక మా కజిన్ బ్రదర్, ఆయన ఒక విధంగా చెప్పాలంటే మా తాతగారి తమ్ముడి కొడుకు, ఆయన
ఆయన దగ్గరికి ఈ చండీ హోమం విషయంలో ఆ, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. అప్పటికి ఆమె పిఠాపురంలో 108 చండీ హోమాలు జరిగాయి, దాంట్లో ఇవిడ పార్టిసిపేట్ చేసింది. ఆ, అక్కడికి వచ్చిన వాళ్ళల్లో కనీసం 60% పండితులు ఈయన శిష్యుల కింద చెప్పుకుంటున్నారట. ఎవరబ్బా అయినా యనమండ్రి ఆయన ఉన్నారు, యనమండ్రి అంటే నాన్నకి ఏమన్నా తెలుసుంటుందేమో అని చెప్పి నాకు ఫోన్ చేసింది. నాన్న ఫలానా ఆయన ఉన్నారు, ఆయన ఎక్కడున్నారో నువ్వు వెతుకో అని చెప్పి. నేను కూడా వెతుకుతున్నా, యాక్చువల్లీ ఎక్కడున్నారని ఆలోచిస్తున్నాను నేను. ఎందుకంటే మా దాయాదులు అయ్యి ఉండాలి, ఎక్కడున్నారు ఏమిటో నాకు జస్ట్ ఒక కుతూహలం చూస్తూ ఉన్నాను. సరే ఆయన దగ్గరికి వెళ్ళాం మేము, ఆయన ఎక్కడున్నారో ట్రేస్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళాం. పెడితే ఆయన ఆ, ఈ క్వశ్చన్స్ అడుగుతుంది. ఫస్ట్ అసలు అడుగుతుంటే ఆయన, నీకు ఎట్లాగమ్మా పరిచయం అన్నాడు ఆయన. నీకేంటి అసలు, నీ వయసు ఏమిటి, నువ్వేం చేస్తున్నావు అన్నాడు. నేను ఇలాగ నోకియా సిమెన్స్లో అయిపోయిందండి, ఇప్పుడు ఎన్స్మైల్స్ నేను ఎండీని చేస్తున్నాను నేను, కానీ అనుకోకుండా దీంట్లో ప్రవేశం వచ్చింది నాకు. ప్రవేశం కాదమ్మా, ఎప్పటి నుంచి నీకు ఇది అన్నాడు. 24 సంవర్ ఫిబ్రవరి మార్చి ఆ టైం నుంచి అండి అన్న. ఆయన వెంటనే, ఆయన మా పండితుడు, ఆయన ఇప్పటికీ ఉన్నారు, విజయనగర్లో ఉన్నారు ఆయన. ఆయన ఏదో లెక్క పెట్టి, "ఆ, అదే టైం అమ్మా కరెక్ట్, నువ్వు గత జన్మల్లో నువ్వు ఇప్పుడు చెప్పే మంత్రాలు ఏవేవి ఉంటున్నాయో వీటన్నిటిని నువ్వు అవకాశం పెట్టేసావు, ఆ రోజుల్లో అంత నేర్చుకున్నావు, వీటిని అంత సాధన చేసావు వీటన్నిటి మీద. ఆ దేవతల అనుగ్రహం నీకు ఆ రోజుల్లోనే పరిపూర్ణంగా ఉండింది. అది ఆ లెవెల్లో నువ్వు సాధన చేసి జాతస్య మరణ ధ్రువం, ఎప్పుడప్పుడు వెళ్ళిపోవాలి కదా, అలా నువ్వు తనువు సాధించావు ఆ జన్మంలో. అది ఈ జన్మలో ఈ ఫలానా గ్రహాల సంయోగ సమయంలో ప్రస్ఫుటమైంది అన్నారు. అని జస్ట్ లైక్ దట్ ఈ టోల్డ్. ఆయన అప్పటికి ఆయన ఏమి జాతకంగా చూడలా, జస్ట్ ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకుని. తర్వాత ఆయన దగ్గర శిష్యులు ఉన్నారు, ఎవరినో పిలిచి అమ్మాయి జాతకం వేయండి అన్నారు. అంతవరకు అమ్మాయి డేట్ ఆఫ్ ఏం అడగల, ఆయన మనిషిని చూసి మాట్లాడింది. జాతకం వేయి పాపది అమ్మాయిది అని మొత్తం డీటెయిల్స్ తీసుకుని జాతకం వేసి, చూడండి నేనేం చెప్పానో మీకు, ఇదిగో చూడండి, ఇదిగో నేను చెప్పినవన్నీ కరెక్ట్ ఎలా ఉన్నాయో చూడండి, మళ్ళీ జాతకంలో చూపించారు నాకు. సరే, ఆయన మహాపండితులు, సహజంగా అట్లాగే జరుగుతుంది అది. ఎందుకంటే జాతకం శాస్త్రం తప్పు కాదు, అది చెప్పేవాళ్ళు తప్పులు తప్ప శాస్త్రం తప్పు కాదు. అయితే సరే, ఈ అమ్మాయి సందేహాలు ఏవో క్లారిఫై చేసుకుంది. తర్వాత, నాన్న నువ్వు తిరగలేవు, ఇక్కడే ఉండని నన్ను విజయనగరం అట్టే పెట్టి శ్రీకాకుళం విజయనగరం మధ్యలో ఎక్కడో ఏదో ఊళ్ళు, అక్కడ ఈ చండీ సప్తశతి పాత పుస్తకాలు ఉన్నాయని చెప్పి, సే 100 years బ్యాక్ ప్రింట్అవుట్స్, లేకపోతే 200 years బ్యాక్ కొన్ని చేతితో రాసినవి ఉన్నాయని చెప్పి అన్వేషణకి వెళ్ళింది. అలా వెళ్ళి మొత్తానికి ఏదో చేసుకొచ్చి దాన్ని బికేమ్ బ్యాక్. అది తర్వాత సరే, మా హోమాలు మామూలుగా జరిగిపోతున్నాయి. అంటే ఆమె ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ సాధన అనేటువంటిది అక్కడ మా స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడ ఒక బెంచ్ వేసి కూర్చుని 8 hours 10 hours ఇంకా టిఫిన్ చేసిందా లేదా ఏం లేదు. పొద్దున్న 9 o'clock కూర్చుంటే మధ్యాహ్నం 3, 4, 4:30, 5 అలాగే చదవడం కానివ్వండి, జపం కానివ్వండి చేసుకుంటూనే ఉండేది. అది నాకు చాలా 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 ఆశ్చర్యం వేసేది. ఏమిటబ్బా ఎలా వచ్చింది ఇంత ఇది అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు వేద పండితులు వాళ్ళు సాధన చేసుకోవడం చూశాను నేను. వాళ్ళ లెవెల్ వేరు. వాళ్ళు పుట్టుక దగ్గర నుంచి వాళ్ళు దాంట్లో ఉండి ఆ కుటుంబాలను నేర్చుకుని అది చేస్తారు. జస్ట్ ఒక 6 నెలల కింద వరకు ఎన్స్మైల్స్ అని చెప్పి ఎలా తిరుగుతున్న మనిషి ఇన్ని గంటలు ఎలా సాధన చేస్తోంది, ఏమిటిది అని అనిపించింది. సరే, ఇట్స్ ఆల్ గోయింగ్ ఆన్. ఒకరోజు హోమం జరుగుతోంది. అంటే మాకు జనరల్గా ఏంటంటే, అమ్మ ఇవాళ హోమం అంటే రేపే ఏ హోమం అని అడుగుతాను నేను, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, లేకపోతే ప్రిపరేషన్, సంథింగ్ లైక్ దట్. నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి, నాకు రేపు పొద్దున్న ఎప్పుడో చెప్తాను మాకు చెయ్యి అని చెప్పి, అందువల్ల నేను ఇప్పుడేం చెప్పలేను. అది పొద్దున్న మామూలుగా 9 గంటలకి హోమం మొదలెట్టిన తర్వాత ఏదో ప్రాసెస్ నడుస్తుంటే, నాన్న సుబ్రహ్మణ్య స్వామి వచ్చారేంటి నాన్న హోమం దగ్గరికి
నాకు చేయవా అని అడుగుతున్నారు అంది. అంటే అప్పుడు జరుగుతున్నది రుద్రహోమం జరిగిపోయింది. మిగతావేవో కొన్ని కొన్ని దేవతలకో గ్రహాలకి ఏవో చేస్తోంది. నేను ఒక నిమిషం చూసి, అమ్మ ఇవాళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టమ్మా అన్న అని నేనే ఆశ్చర్యపోయా. ఒరే, ఆ అమ్మాయికి తెలియదు ఇంతవరకు ఆయన హోమంలోకి వచ్చారు అంటే. ఉంటుంది కదమ్మా, ఆశ్చర్యం ఉంటుంది కదమ్మా. జస్ట్ లైక్ దట్, వీ కాంట్ బీ లైక్ దట్ అని ఏదో చెప్తుంటే విన్నట్టు, అమ్మ నల్ల నువ్వులట, బెల్లంట, కొంచెం నెయ్యి సొక్కుతారట ఏమిటో అదొకటి, తర్వాత బియ్య పిండిలో బెల్లం వేసి ఏదో చేస్తారట అంటే. అప్పుడు నేను అన్న, అమ్మ బట్టిని చిమ్మిలిని ఇంకోటి ఏమంటారు, సెలవిడి అంటారు. అమ్మ ఇంట్లో చేసేసి ఉంటుంది ఆల్రెడీ. ఎందుకంటే ఆ రోజు అయిద్దని చెప్పి మా మిస్సెస్ తెలుసు, ఆవిడే మామూలు మా ఇంట్లో ఇది ఉన్నప్పుడు ఆవిడ చేస్తూ ఉంటుంది. మేము సెలవిడికి అమ్మగా తింటాము, నువ్వులది ఇష్టంగా తింటాం. అది మాకు మామూలు, అది మా మ్యారేజ్ అంటే కానీ చేస్తూనే ఉంది ఆవిడ మామూలుగా. అయితే అమ్మ ఇంట్లో చేస్తుంటుందమ్మా అన్నాను. స్వామి చెప్తున్నారు వాటితో హోమం చేయమంటున్నారు అమ్మని, చిమ్మిలిని చెలివిడిని కొంచెం జాలువారుగా కాకుండా సెమీ సాలిడ్ లాగా చేసి ఇమ్మని చెప్పుకున్నాను. అప్పటికప్పుడు ఈవిడ వంట అంత అయిపోయి, అంత ఈవిడతో కొంచెం ఈవిడ ఇదిలో ఉంది. సరే పాపం కచ్చేని ఇలాగా కావాలంటే పాపం అరగంట అయింది, మొత్తం తీసుకొచ్చింది. దాంతో దగ్గర 1.5 hours 2 hours హోమం చేసింది. ఇంకా అక్కడి నుంచి నాకు ఇంకా సందేహం రావడం ఆగిపోయిందమ్మా. ఇంక సందేహాలు లేవు. హోమం చేసేటప్పుడు అంటే నాకేం తెలియదు, అని అక్కడ ఉండే ఇది చెప్తారు, నన్ను చూడు ఎలా తింటున్నారు, చూడు ఎంత సంతోషంగా తింటున్నారు చూడు హోమంలో అనేది. సరే, ఆ అమ్మాయి కనిపిస్తున్నారు, సంతోషం అని చెప్పి దండం పెట్టుకునేవాడు తప్ప నేను ఇంకా మాట్లాడడానికి లేదు. ఇందాక మా శ్రీమతి గారు చెప్పినట్లు రుచి చెప్పడం ఒకటి అన్న అంటే, నేను జనరల్గా నాకు ఈ వయసులో ఏం కావాలనే ఉద్దేశంతో నేను ఆవిడకి సంపూర్ణంగా నేను మద్దతు ఇస్తూ ఉంటా. నాకు ఆల్మోస్ట్ 70 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఈ వయసులో మాకేం కావాలని చెప్పి నేను అదే ఇదిలో ఉంటూ ఉంటాను అనమాట. సో ఆవిడ హోమం అంటే నేను పక్కన కూర్చుంటాను ఇప్పుడు గ్యారంటీగా. ఇంకా హోమద్రవ్యాలు ఎట్లాగా, ఏమిటి, ఫైర్వుడ్ ఎట్లాగా. జనరల్గా నేను చేసేది మెయిన్ ఫైర్ మేనేజ్మెంట్ నా డ్యూటీ అనమాట. ఎందుకంటే ఆవిడ ఆహుతులు వెయ్యాలి, లేకపోతే నెయ్యి వెయ్యాలి. మీ ఇద్దరమే కదా, నాన్న నువ్వు మంట సరిగ్గా చూసుకో, మిగతాది నేను చూసుకుంటాను, ఇది నువ్వు వద్దు అని చెప్పేది. అంటే నువ్వు వేయకూడదు అని చెప్తున్నారు నాకు దేవతలు, నేనే వెయ్యాలని చెప్తున్నారు, కాబట్టి నువ్వు ఫైర్ చూసుకో అని చెప్పేది. సో నేను దాంట్లో నాకు అమ్మవారు బాగా నేర్పించారు హోమంలో ఏ విధంగా పొగ రాకుండా ఎట్లా చెయ్యాలి అని చెప్పి. ఇది నాకు తర్వాత తేజమ్మ గారు 14 శక్తిపీఠాలు తీసుకెళ్ళినప్పుడు కానివ్వండి, కాశీలో చాలా మర్చిపోలేని సంఘటన. కాశీలో గంగానది ఒడ్డున, కాశీకి మేము చాలాసార్లు వెళ్ళాను, మా నాన్నగారు వెళ్ళారు, నేను వెళ్ళా, మీ ఇద్దరం వెళ్ళాము. కానీ కాశీలో గంగానది ఒడ్డున ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవడం అంటే నా జన్మకు సార్థకత. అది అట్లా ఫీల్ అయ్యాను నిజంగా. అందులో తెయ్యం శిష్యులు, ఏమండి ఆడవాళ్ళు మంత్రాలు చదవకూడదు అది ఇది అంటారా? నా పక్కన తెయ్యం శిష్యులు ఉంటారు, ఎంత చక్కగా చదువుతున్నారో. వాళ్ళ ముఖాలు చూసా ఎవరిపైతే బాగా చదువుతున్నారని చెప్పి. కులం సమస్య లేదండి, కులం సమస్య లేదు. ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు. మేము అసలు కులం అడగం. ఇప్పుడు తెయ్యం శిష్యులు ఎంతోమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, మా కుల ప్రసక్తి లేదు. భక్తి ఇంపార్టెంట్. ఎట్లా చేసుకోవాలో చెప్తూ ఉంటా, ప్రాసెస్ చెప్తా. దాంట్లో మీరు ఈ విధంగా జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తా. సందేహాలు వస్తే నన్ను అడగండి అని చెప్పి నా నంబర్ ఎట్లాగా అక్కడ స్క్రోల్ అయినవి అవి వచ్చి నాకు కాల్స్ వస్తూ ఉంటాయి. అలా చెప్తాను తప్ప కులం అనేది పొరపాటు కూడా అడగం మేము. అటువంటిది ఎంత చక్కగా చదువుతున్నారు ఆ రోజు పిల్లలు కాశీలో. వాళ్ళందరినీ అలా చూసి సంతోషపడ్డాను నేను. వాళ్ళందరికీ తేజమ నేర్పించింది. అట్లాగా అక్కడ హోమం కానివ్వండి, ఎక్కడ హోమాలు చేసినా కానీ ఈ నాలెడ్జ్ పూర్తిగా మాకు ఉపయోగించింది అనమాట. అట్లాగే మాకు నమ్మేమమ్మా, ఇంకా దానికి నమ్మకం ఛాన్స్ కనిపించట్లేదు మాకు.
ఒక అవకాశం కూడా తగలేదు మాకు, నమ్మకుండా ఉండాలి అనేటువంటిది. అట్లాగా చాలా మంచి మంచి విషయాలు షేర్ చేసుకున్నారు కృష్ణ శర్మ గారు. చాలా చాలా థ్యాంక్స్. అమ్మ, మీరు ఇంకొన్ని ఏమన్నా మా ప్రేక్షకుల కోసం ఇంకొన్ని విశేషాలు మాతో పంచుకోగలరా? అదే అమ్మ, చిన్నప్పటి నుంచి ఆమె కొంచెం దాన ధర్మాలు చేయడం కూడా ఎక్కువేను. అంటే ఆమెకి ఆ రోజుల్లోనే 1,00,000 శాలరీ వచ్చేది. ఆ ₹1,00,000 ఎంత అంటే 80% కూడా మీరు అనుకోవచ్చు. అంత దానం ఇచ్చేసి వచ్చేసింది. కైండ్ హార్ట్ అమ్మ చిన్నప్పటి నుంచి. ఎవరికన్నా ఏదన్నా కావాలన్నా, ఎవరన్నా ఏదన్నా బాధపడుతున్నా ఇచ్చేస్తుంది. ఎంత కావాలంటే వాళ్ళు 20,000 అమ్మా ఇవాళ మాకు హాస్పిటల్ ఖర్చు అంటే ఇచ్చేసేది. మేము వాళ్ళ 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 శ్రీవారు దానికి ఏమనేవారు కాదు, మేము ఏమనేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ ఉద్దేశం ఉందన్నమాట. ఎవరన్నా బాధపడుతున్నా, ఎవరన్నా డబ్బు ఆశ లేదమ్మా. తన డబ్బు ఒకరికి ఇవ్వడమే కానీ అంటే ఇంకోరి దగ్గర నుంచి తీసుకుందాము అట్లాంటి మనస్తత్వం కాదు. మనకున్న దాంట్లో మనం దానం చేద్దాం. ఆ మనం విషయంలో ఇప్పుడు దానం చేస్తే మనకి రేపు దేవుడు మనకి మంచి చేస్తాడు, మన కుటుంబానికి మనకి. అట్లా ఉండేది. సాఫ్ట్ నేచరు, నెమ్మదిది. ఆ విషయంలో పెద్దలంటే చిన్నలంటే గౌరవము, మంచి మాట, ఆ నడవడితోటే ఉంది. మేము చెప్పిన సంబంధం ఎంత బీటెక్ చదివినా కూడా మేము చెప్పినట్టే వినేది. మాకు ఎప్పుడు ఎదురు చెప్పేది కాదు. మేము చెప్పిన సంబంధమే చేసుకుంది. అట్లాగే వాళ్ళ ఇల్లాస్తో కూడా అత్తగారు వాళ్ళతో బాగుంటుంది. అందరు రావాలా పోవాలా ఇదే మెంటాలిటీ. మనకున్న దాంట్లో ఒకరికి పెట్టాలా. అది చిన్నప్పటి నుంచి ఉందమ్మా. అది మంచి హృదయం ఉంది అమ్మాయికి. ఇప్పుడు భక్తులకు కూడా మీరు వినే ఉంటారు. డబ్బు మాట ఉండదు చూడండి. భక్తిగా చదవండి, మీరు అనుకున్నది అవుతుంది. మీరు భక్తిగా ఉండండి, మీరు మనస్ఫూర్తిగా నమ్మండి అమ్మవారిని. అమ్మవారిని నమ్మితే మనకు మంచి చేస్తుంది. మీరు ఏదో నన్ను టెస్ట్ చేయడానికో లేకపోతే ఈమెకి ఎంత తెలుసో ఏదో అనిస్తే వేస్ట్. గబగబ ఏదో చదివామంటే చదివాము అని అట్లా ఉంటే కూడా పని చేయదు. మీరు శ్రద్ధగా చదవండి, భక్తిగా ఉండండి. అట్లని ఏం ఎక్కువ నియమాలు చెప్పదమ్మా. ఇప్పుడు అందరికీ ఒక రొటీన్ లైఫ్ ఉంటుంది. మనం ఇట్టే చేయాలా, ఇట్టే కూర్చోవాలా, ఇట్టే లేవాలా అని చెప్పకూడదు. నీకు భక్తి ప్రధానం అక్కడ. నీకు అరగంట విను, అరగంట శ్రద్ధగా విను. అరగంట తర్వాత నీ కుటుంబం, నీ పనులు ఉంటాయి కదా, ఉంచేయి. అమ్మవారికి తెలుసు కదా. మనమేమి అక్కడ పెట్టేసి మనం సినిమాలో షికార్లో పోతే ఆమెకు నచ్చదు. నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం చూసుకుంటూ ఇది కూడా సాధన చేయమ్మా. ఆ విధంగా చెప్తారు. ఇప్పుడు దాకా అట్లా ఆమె చెప్పినట్టు నడుచుకుండే భక్తులే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దాకా వాళ్ళతో వీళ్ళతో సహకారంతో అమ్మవారి పూజలు చాలా బాగా, చాలా వైభవపేతంగా ఆమె అనుకున్నట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా జరుగుతున్నాయి. అది భక్తుల వాళ్ళ నమ్మకం, వాళ్ళ భక్తి కూడా. ఇప్పుడు అమ్మాయి చేస్తుంది కానీ మనకి తోడుగా మేము ఉన్నామని చెప్పి ఒకరు ఉన్నారనుకోండి, అప్పుడు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అట్లా అమ్మాయి భక్తి మార్గంలో ఉంది. ఆమె అనుకున్నవి జరుగుతున్నాయి, ఆమె భక్తులు అనుకున్నవి జరుగుతున్నాయి. కాబట్టి మంచిగా అన్ని శక్తిపీఠాలు బాగా వెళ్ళొచ్చారు. అన్ని చోట్ల అసలు కాశ్మీర్ దగ్గర సరస్వతి దేవి అంటే అక్కడ మన భాష కాదు, మనకేం కాదు. అక్కడ కూడా వాళ్ళకి సహకరించి అంతా బాగా జరిపించుకొని మంచిగా చేసుకొని వచ్చారు. రేపు మళ్ళీ పౌర్ణమికి కొల్హాపూర్ పీఠంకి అమ్మవారు చెప్పారంటే అక్కడికి రమ్మని. దానికి మళ్ళీ అమ్మవారికి మంచి చీర, ఆవిడ మంగళసూత్రాలు కావాలని అడిగారట. మంగళసూత్రాలు చేయించారు. రేపు మళ్ళీ అక్కడ ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. వీలుంటే ఆ తాలూకు విషయాలు కూడా మీకు పంచుకుంటాం. ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకుందామమ్మా. కృష్ణ శర్మ గారు కార్తీక మాసంలో జరిగిన శివ హోమంలో శివయ్య అమ్మకి ఇచ్చి సందేశం ఒకటి ఇచ్చారు. అది లైవ్ లో అందరం చూసాం. ఆ సందర్భం గురించి మా ఆడియన్స్ తో పంచుకుంటారా? అదొకటమ్మా. దానికంటే ముందు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఆమెకి ఇందాక జీతం విషయం చెప్పింది కదా, కూతురు జీతం ఎప్పుడు మేము అడగలేదు. ఏం చేస్తుందో మేము ఎప్పుడు అడగల, మాకు అనవసరం. తర్వాత ఇప్పుడు రిజైన్ చేసిన తర్వాత చెప్తుండింది, అన్న ₹1,00,000 జీతం వచ్చేది నాకు, బస్సులో పోవడానికి దానికి దీనికి, లేకపోతే అప్పుడప్పుడు కారు పెట్రోల్కి ఒక 20,000 చాలు నాకు. 80,000 స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అది ఎన్జిఓస్ అనండి, వేరే రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ 80,000. అనుకున్నాను నేను. అందువల్ల ఏంటంటే డబ్బు మీద ఆశ అనేది లేదు.
ఇంకొకటి మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, చిన్నప్పుడు 10వ తరగతి ఆ టైంలో, అమ్మా నీకు ఎ- నీ ఫ్యూచర్ గురించి నీవేమనుకుంటున్నావు అన్న. ఏముంది అన్న, గుడ్స్ అయితే చాలదా, ఏముంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎవరికి కావాలా, అదేం లేదు నాన్న. నాకు నిజంగా షాక్ అనమాట. ఎందుకంటే నేను బ్యాంకర్ని, నాకు శాలరీ నాకు సఫిషియెంట్గా ఉంటుంది. ఐ వాజ్ మీ ఇద్దరము పిల్లలిద్దరు, ఐ వాజ్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ నాది. కానీ ఏముందన్న గుడిసె అయితే చాలదా అంటే ఊహించలేకపోయాను నేను ఆ మాట. అట్లాగా తర్వాత ఎవరో పని మనిషి వచ్చారు లాస్ట్ ఇయర్ అనుకుంటా, హస్బెండ్ చచ్చిపోయాడు అని మా సెక్యూరిటీ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళ పాపకి చేరిన 4 రోజులు కాలేదు, 15,000 ఫీజు కట్టింది, నెక్స్ట్ 15,000 ఫీజు కట్టింది, మొత్తం 55,000 ఫీజు కట్టింది. వాళ్ళకి ఇచ్చే జీతాలన్నీ మామూలుగా ఇస్తూ ఆ పాపకి 55,000 ఫీజు కట్టింది. సంవత్సరం తర్వాత ఆవిడ మానేస్తుంది, వేరే సంగతి. ఏమంటే ఎవరన్నా క్వశ్చన్ చేస్తారు, అవులేదన్న దేవుడు మనకి ఇచ్చాడు కదా, అదే ఆలోచనలో ఉంటుంది. అది మా నాన్నగారు అంటే మా తాతగారి గురించి నాకు తెలియదు, నేను పుట్టాడు కానీ వెళ్ళిపోయాను. మా నాన్నగారు 10 ఉపనిషత్తులు ట్రాన్స్లేట్ చేశారు. ఆయన వచ్చే జీతంలో ఫస్ట్ ఆ కావల్లో వాయునన్నా ప్రశ్న చెప్పి వాణి ప్రశ్న చెప్పి ఉండేవి. ఆ జీతంలో ఫస్ట్ వాళ్ళకి పేమెంట్ కట్టేవాళ్ళు. అట్లాగే ఈ అమ్మాయి డబ్బు మనం మిగుల్చుకోవాలా, చేసుకోవాలా, లేకపోతే ఏదో ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాలా అంటే ఏవో కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. ఆమె హార్ట్కి కోర్లో అటువంటి కోరికలు లేవు. అదొక విషయం. తర్వాత మీరు మహాశివరాత్రి అన్నారు కదా, దానికి ముందు నాన్న దశ సహస్ర శివనామావళితో స్వామివారు పూజ చేయమంటున్నారంది. సరే, దానికి ఇన్పుట్స్ ఏవో మా నాన్నగారి పుస్తకాలు అవి ఇవి కొన్ని ఉన్నాయి మా దగ్గర. ఆ ఇన్పుట్స్ తీసి తయారు చేసుకుంటున్నాం. కొన్ని చోట్ల రిపిటేటివ్ పేర్లు రావడము ఇటువంటివన్నీ ఉంటూ ఉంటే అమ్మాయి ఒక నిమిషం కళ్ళు మూసుకుని, ఇది శివ వద్దు అంటున్నాను నాన్న, తీసే, ఇది వద్దు, ఇది మనం పెట్టద్దు. ఇట్లాగా ఆ పుస్తకం సంకలనం చేసినంత వరకు ఆ నామాల్లో ఆవిడ ఏ విధంగా డైరెక్ట్ జస్ట్ లైక్ దట్ శివుడితో మాట్లాడుతున్నట్టే. అవునా కచ్చాయని అంటే నేను ఎలాగా చేస్తానో అట్లాగా ఇలా పక్కకి చూడడం, ఆ శివ ఎద్దుంటున్నాను నాన్న, దీని అర్థం ఇదే నాన్న, ఇదైతే పెట్టేస్తా నాన్న, ఇట్లాగా. సరే, ఆ రోజు 9:30కి పొద్దున్న కూర్చున్నాము. నాన్న ఇవాళ హోమం అంది, కూర్చున్నాం. మేమనుకున్నాం మాకు ఎంత టైం పడుతుందో మాకు తెలియదు, అసెస్మెంట్ లేదు. మేము 10 గంటలకు ఏదో అయితే 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది అనుకున్నాం. ఎందుకంటే మాకు అప్పుడప్పుడు మేము చండీ హోమం అని కూర్చుంటే 9:30 కూర్చుంటే మాకు 3:30, 4 అలవాటు అయిపోయింది. అంతవరకు ఆ 4 గంటల తర్వాత భోజనం చేస్తాము, లేదంటే వద్దులేని రాత్రి చేస్తూ ఉంటాం. ఆకలి కూడా వేసేది కాదమ్మా అప్పుడు. లేకపోతే మామూలుగా అయితే టైం ప్రకారం ఆకలి వేస్తుంది. ఆ హోమం దగ్గర కూర్చుంటే ఆకలి తెలియదు. అది దెయ్యంకి తెలిసేది కాదు, నాకు తెలిసేది కాదు. అప్పుడప్పుడు ఎవరు నా భక్తులు వాళ్ళకి తెలిసేది కాదు, వాళ్ళు కూర్చునేవాళ్ళు. 3:30, 4, 9, 4 10 గంటలు. ఆ రోజు రాత్రి 1 గంట అయింది. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 12 అవర్స్ హోమం అయితే అప్పుడు ఒకసారి నేను వెనక పక్కన కూర్చున్నాను ఇది హోమం దగ్గరలో. నాన్న కొంచెం చేయి పట్టుకోంది, పట్టుకున్నా. ఇంకొక ఆయన ఎవరో పక్కన ఇంకొక ఆయన పట్టుకున్నారు. ఏదో పూనకం వచ్చిందంటారే, అట్లాగా ఒక ఉద్రేకం, ఒక రకమైన ఫీలింగ్, అదే దాన్నే పూనకం అంటారు వాళ్ళు. అట్లాగా ఏదో చెప్తూ ఉండింది. నాకు వెంటనే ఈ అమ్మాయి ఎలా చెప్తుందని చెప్పి నేను వాడే రికార్డర్ అని చేసి పెట్టాను మొబైల్లో, మొత్తం విన్నాను. అప్పుడు ఎప్పుడైనా కానీ ఆమెకు వచ్చేది ఒక గైడెన్స్ వస్తుంది, ఇలా చేయాలి, నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఎనీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఆల్ ద పీపుల్. 1% కూడా మా ఇంటి గురించి టాపిక్ ఉండదమ్మా. మా వెల్ఫేర్ గురించి కానీ, మా ఇంటి గురించి కానీ ఒక్కసారి కూడా ఆ టాపిక్ రాదు.
ఈ సంకల్పాలు మరి ఇన్ని దగ్గర దగ్గర మా ఇంట్లో నేను పార్టిసిపేట్ చేసింది మోర్ దాన్ 125 వరకు హోమాలు పార్టిసిపేట్ చేశా. ఆ అమ్మాయి చేసింది 200 పైన చేసింది. తర్వాత మరి ఇన్ని శక్తి పీఠాలు ఎక్కడ కూడా మా గురించి మేము అడగం. ఆవిడ ఈ మొత్తం ఈ హోమాలన్నీ లైవ్ చేశారు, యూట్యూబ్లో ఉన్నాయి ఈవేళ. ఆ లైవ్ చేసినప్పుడు సంకల్పము అప్పటికి దేశంలో ఏ క్రూషియల్ ఇష్యూ నడుస్తోందో అధార్మికంగా ఆ సంకల్పం అని చెప్పి ఈ సంకల్పం కోసం అంటే లోక కళ్యాణం, లోకశాంతి, భారతదేశం ఒకటే కాదు, లోకా సమస్త సుఖినోభవంతి అని చెప్పి మన ఆర్యోక్తి కదా. అట్లాగా ఇట్స్ నాట్ నేను సెల్ఫిష్, ఐ థింక్ అబౌట్ ఇండియా. కానీ ఆ అమ్మాయి అట్లా కాదు, మొత్తం ఎంటైర్ వరల్డ్. అట్లా ఆమె సంకల్పం చెప్పి బంగ్లాదేశ్ హిందువుల్ని అప్పుడు టార్చర్ చేశారు, దాని గురించి కూడా హోమంలో చెప్పింది. ఆ ఒకరోజు హిందువులు పోయిన వాళ్ళకి మనశ్శాంతి ఉండాలి. ఒకరోజు వాళ్ళ వాళ్ళకి కోసం అని అట్లాగా అనేక రకాలు అన్నీ ఈ దేశానికి సంబంధించి సమకాలిక, అట్లాగే యుద్ధాల్లో చచ్చిపోయి సైనికులు. వీరమరణం పొందిన సైనికుల గురించి కానీ, లేకపోతే అప్పటికేదో కొన్ని ఈ రేప్ కేసులు గట్రా జరుగుతుంటే అటువంటి వాటి గురించి కానీ, అన్ని ఇటువంటిది కాంటెంపరీ ఇష్యూస్ మీద సంకల్పం. ఈ ఈ- ఈ జనం అంతా సుఖంగా ఉండాలని. తర్వాత అప్పుడు బ్రేక్ ఇచ్చి ఆ లైవ్లో భక్తులు ఉంటారు కదా, మీరు మీ మనసులో ఏమైనా కోరుకుంటే మీరు చెప్పుకోండి, మా మా ఇష్యూ మాత్రం మేము చెప్పేశాం అని చెప్పి చేసేది. అట్లాగా ఆ రోజు హోమంలో కానీ, మహాశివరాత్రి రోజు హోమంలో కానీ ఆవిడకి శివయ్య చెప్పేది, అమ్మవారు చెప్పిన లోక కళ్యాణం ఈ విధంగా చెయ్యండి. అందుకనే 15వ తేదీ, ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి హోమం అంతలా బాగా జరిగింది. 27వ తేదీ నుంచి 40 రోజుల లోపల 14 శక్తి పీఠాలకు వెళ్ళాం. ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన ఆజ్ఞ. మీరు నవ్వుతారు, అమ్మా ఎండలు ఎక్కువ ఉన్నాయి, కొంతకాలం బ్రేక్ తీసుకుందాం అన్న ఈ మధ్య. అట్లాగే నాన్న కరెక్ట్, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, నార్త్ ఇండియాలో కూడా చాలా ఎండలు ఎక్కువగా ఉంటాయి, బ్రేక్ తీసుకోవాలి, బాగా అలసిపోయాం మనం అంది. 2 రోజుల తర్వాత నాన్న అమ్మవారు చెప్తున్నారు, కాశ్మీర్ రావే, అక్కడ ఎండలు లేవు, శారదాపేటానికి రావే అని చెప్తున్నారు నాన్న అంది. మేము పడిపోయాం. వెళ్ళొచ్చు విధంగా శారదాపీఠం అయింది. అక్కడి నుంచి దగ్గర అని చెప్పి జ్వాలాముఖి ఆ 2 చేసి వచ్చింది. అట్లాగా అప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన ఆజ్ఞ ఆ ప్రకారమే జరుగుతున్నాయన్నీ. ఏది జరిగినా కానీ లోక కళ్యాణం, ఏది జరిగినా కానీ వెల్ఫేర్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్, ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ ఇండియా. అటువంటిప్పుడు మేము పిచ్చిలోనే లేము, అంత నిస్వార్థంగా జరుగుతాయమ్మా. వాళ్ళు చెప్పేది ఆ విధంగానే చెప్తారు. లోకశాంతి, దేవుళ్ళ దృష్టిలో కూడా ఈ భారతదేశం లేకపోతే పాకిస్తాన్ ఈ డివిజన్స్ లేవు. వాళ్ళు చెప్పేది ఎంటైర్ యూనివర్స్ గురించి చెప్తారు వాళ్ళు. బాగా చెప్పారు అంకుల్. చెప్పండి అంకుల్, మీరేదో చెప్దాం అనుకుంటున్నారు, చెప్పండి. అంతకుముందు మా ఇంట్లో శివ దశ సహస్రనామ హోమం జరిగినప్పుడు కానివ్వండి, తర్వాత మహాశివరాత్రి రోజు జరిగినప్పుడు కానివ్వండి, మాకు స్వామివారు ఏది చెప్పినా, అమ్మవారు చెప్పినా ఇది ప్రపంచ శాంతి కోసం చేయండి. తర్వాత అందరూ చెప్తున్నారు కదా 2026, 27, 28 ఇవన్నీ ఇది చాలా అరిష్టమైన సమయం దేశానికి, ప్రపంచానికి చెప్తున్నారు. కాబట్టి ఏమిటంటే ఆ అరిష్టాలు తగ్గాలి, ఈ కొట్టుకోవడాలు తగ్గాలి. వాటి కోసం కూడా హోమాలు జరుగుతున్నాయంటే ఎవరు నమ్మరమ్మా. ఈ చెండి హోమం తేజమ్మ చేస్తుంది అంటే ఏదో వాళ్ళ సొంతం కోసం అది ఇది అనుకుంటారు తప్ప, మరి ప్రపంచం కోసం, దేశం కోసం ఇక్కడ ఎవరో ఒక పల్లెటూరు కాదు కదా, ఇది బెంగళూరు మహానగరమే, అక్కడ ఎక్కడో ఒక ఇంట్లో వాళ్ళు చేస్తున్నారంటే ఎవరు నమ్మరు. లేకపోతే 18 మంది భక్తులు వెళ్ళి శారదాపీఠంలో 4x4 అడుగుల రాగిరేకు మీద చండీ యంత్రాన్ని రాయించి
1000 శివలింగాలు చుట్టూరా పేర్చి మధ్యలో మహాశివరాత్రికి అభిషేకం చేసిన శివలింగాన్ని పెట్టి వీటన్నిటిని ఎరాళ్ళతో అతికించారు. అతికించి ఒక 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 యాంగిల్లో అతికించారు. ఏమిటంటే రాగిరేకు, స్ఫటికలింగాలు ఒక శక్తి, మరకత లింగాలు మరొక శక్తి. ఒకటి సూర్యుడి దగ్గర నుంచి, ఒకటి చంద్రుడి దగ్గర నుంచి. ఈ శక్తితో ఆ శారదా పీఠం ఎందుకంటే ఒరిజినల్ శారదా పీఠం టీఓకేలో ఉండిపోయింది కదా, అది ఇప్పుడు వెరకొట్టేశారు, ఏం లేదు అక్కడ. మనకి చూస్తే కూడా ఏం కనిపిస్తుంది అక్కడ, మొత్తం అంతా అంత వైభవం ఈ శారదా పీఠానికి రావాలని చెప్పి సంకల్పంతో ఇది చేశారు. ఏది చేసినా కానీ ఇట్ ఇస్ నాట్ ఫర్ అస్, ఇట్ ఈస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హ్యుమానిటీ. ఒక సంకల్పం గుర్తొచ్చింది అంకుల్ మీరు చెప్తుంటే. అమ్మ పూజ చేసేటప్పుడు అమ్మ హోమానికి సంకల్పం చదువుతారు కదా, LGBTQ అనే కమ్యూనిటీ గురించి అమ్మ ఆ రోజు హోమంలో ప్రస్తావించి, వాళ్ళకి చాలా అవమానాలు, చాలా ట్రామా ఉంటుంది అంకుల్. వాళ్ళ సెక్షువాలిటీ మెన్షన్ చేయటానికి, పేరెంట్స్కి చెప్పటానికి, బయటకి రావటానికి, వాళ్ళ గురించి హోమం చేసినప్పుడు నాకు ఒక ఆశ్చర్యం, అసలు ఇంత గొప్పగా ఎలా ఆలోచిస్తారో ఒకళ్ళు అని చాలా ఆశ్చర్యం అనిపించింది అంకుల్ నాకు ఆ రోజు. నేను అమ్మకి మెసేజ్ పెట్టాను, ఏ సంకల్పం రోజు ఎప్పుడు నేను అమ్మకి డిస్టర్బ్ చేయను అంకుల్, చాలా ఇంపార్టెంట్ అయితే అవసరం అయితే తప్పితే డిస్టర్బ్ చేయను. అలాంటిది ఆ రోజు అమ్మ సంకల్పం చదివినప్పుడు, అమ్మ ఎంత గొప్పగా ఆలోచించారు, ఎంత ప్రోగ్రెసివ్ గురువు అమ్మ మీరు అని చెప్పి మెసేజ్ ఇచ్చాను అంకుల్ అమ్మకి. అంత గొప్పగా ఎవరు ఆలోచిస్తారు అంకుల్? అసలు LGBTQ గురించి ఎవరు ఆలోచిస్తారు? ఎవ్వరూ ఆలోచించరు. అలాంటిది ఆ రోజు అమ్మ ఆ సంకల్పం చేసి హోమం చేస్తుంటే అసలు అదృష్టం అంకుల్. అలాంటి గురువులు ఇండియాలో ఉండటం, అది మా గురువులుగా మేమందరం ఆవిడని చూసి నేర్చుకోవటం మా అదృష్టం. అలాంటి గొప్ప గురువుకి తల్లిదండ్రులుగా మీరు, మీ ఇద్దరికి అసలు ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువే అంకుల్. ఆవిడ సోల్ మమ్మల్ని ఎంచుకుంది, అది మా అదృష్టం అమ్మ, అది మా అదృష్టం. అది ఎందుకంటే 2024 వరకు ఒక చక్కటి ఆడపిల్లలా పెంచుకున్నాం. పెద్ద కూతురు అప్పటి నుంచి ముద్దుగా పెంచుకున్నాం, చాలా బాగుండేది, తృప్తిగా పెంచుకున్నాము. పెళ్ళయింది, సరే ఆమె బెంగళూరు ఇచ్చామన్నమాట. సరే మాకేం పని ఉందిలే చెప్పి అందట్లో మా మా రెండో అమ్మాయి అప్పట్లో అమెరికా MS కోసం వెళ్ళింది. ఇంట్లో మా మిస్సెస్ అయితే ఏ పండగ వచ్చినా కానీ మరి ఆ పిల్ల అటు వెళ్ళిపోయింది, ఈ పిల్ల ఇటు వెళ్ళిపోయింది, పాపం ఎప్పుడు పాపం బాధపడుతూ ఉండేది. పండగ వచ్చిందంటే ముందు ఈవిడ బాధపడుతూ ఉండేది, ఇద్దరు పిల్లలు లేరే. ఎందుకంటే అంతవరకు మేము ఎప్పుడు హాస్టల్లో పెట్టుకోలేదమ్మా పిల్లల్ని. వాళ్ళ ఉన్నతి మా కోసం మాకు కావాలని చెప్పి నాకు ప్రమోషన్ ఇచ్చి ఢిల్లీ వేస్తే కూడా నేను రిజైన్ చేశాను నేను. ఎందుకంటే పిల్లలు క్రూషియల్ టైం అది. ఆ టైంలో పిల్లలు పొరపాటున తప్పు దోవలోకి వెళ్తే రికవర్ కాలేము నేను. దానికోసం నేను వెళ్ళి అడిగాను మా మేనేజ్మెంట్ని. దీనికోసం నేను చాలా 15 ఏళ్ళు మా సొంత ఊరికి దూరంగా తిరిగా, 1000 కిలోమీటర్ల దూరంలో. నేను ఎప్పుడు బాధపడలేదు. మేనేజ్మెంట్ ఏంటంటే కన్సిడర్ చేయలే, లేదు నువ్వు వెళ్ళాల్సిందే అన్నారు. రిజైన్ చేసి వేరే బ్యాంకులో ప్రాజెక్ట్ పంపించింది. ఐఎమ్ హ్యాపీ. నాకేమి బ్యాంకు విషయంలో ఆ బ్యాంక్ కాదు ఇంకో బ్యాంకులో చేరాను, ఐఎమ్ హ్యాపీ. ఆ విషయంలో ఇదేం కాదు. కానీ ఇద్దరు పిల్లలు వాళ్ళ చదువులు, వాళ్ళ మ్యారేజ్, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, దాంతో నేను ఇచ్చేసాను. ఆ ఇచ్చేసిన దానికి 18లోనే ఏమమ్మా మేము వెళ్ళిపోతాం, నెల్లూరు వెళ్ళిపోతాం అమ్మ అంటే, నాన్న చిన్న వయసులో అంటే 52 ఏళ్ళ అప్పుడు వచ్చాను నేను. నువ్వు 52 ఏళ్ళు వచ్చావు, 65 వరకు ఉన్నావు ఇక్కడ. యాక్చువల్లీ నీకు 60 తర్వాత సపోర్ట్ కావాలి నీకు. ఇప్పుడు నువ్వు నెల్లూరు వెళ్ళిపోతే ఎట్లాగా? ఇప్పుడు నువ్వు మా దగ్గర ఉండాలి, నేను మీకు సపోర్ట్ ఇవ్వాలి. నువ్వు అంతవరకు నువ్వు మాకు సర్వీస్ చేసావు, దానివల్ల మేము హ్యాపీగా మా పనులు మేము చేసుకున్నాం. నేను కానీ విజయకృష్ణ కానీ మా మనవాడైతే సిద్ధార్థ మా మధ్యలోనే తిరిగేవాడు. అటువంటిది ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎట్లాగా? నువ్వు వెళ్ళడానికి వీలు. అప్పుడు ఉమ్మడి కుటుంబంలోకి మారి విల్లా తీసుకుని, మరి ఈ విల్లా కూడా మాకు పెద్దదే కదమ్మా. మామూలుగా బ్యాంక్ ఆఫీసర్ అయితే ఇట్ ఈస్ బియాండ్ అవర్ రీచ్.
అది మేనేజర్ కావచ్చు, ఏజిఎం కావచ్చు, ఎవరైనా కానీ ఈ ఇదిలో ఉండడానికి మా వల్ల ఏది కాదు. అటువంటిది షీ హాజ్ గివెన్ మీ దిస్ ఫెసిలిటీ, ఆల్ దీస్ ఫెసిలిటీస్ బికాస్ దే ఆర్ వెరీ హ్యాపీ. అంతవరకు వాళ్ళని సపోర్ట్ చేశాము, వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ ఏమో ఓల్డ్ ఏజ్లో కూడా. ఈ ఓల్డ్ ఏజ్లో నేను హోమాల ద్వారా నా భక్తి మార్గాన్ని నేను ఎత్తుకున్నాను. నేను అమ్మేమో పలహారాలు ప్రిపేర్ చేయటంలో అమ్మకి ఇంకా వేరే వేరే ఏ విషయాల్లో హెల్ప్ కావాలన్నా అమ్మ చేస్తారేమో, అంతే కదమ్మా? అవునమ్మా, అవునమ్మా. ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాలమ్మా ఈ సందర్భంలో. ఆ భర్త కూడా చాలా సపోర్ట్. అత్తగారు కానీ ఆమెని వద్దు నువ్వు ఇట్లా ఇంట్లో ఇవి పట్టించుకోకుండా వెళ్తున్నావు అంటే ఆమె అంతటి ఆగిపోయేది కదా. భర్త అత్త వాళ్ళు ఇంపార్టెంట్ కదా. ఎంత మేము ఉన్నా వాళ్ళ లైఫ్ వాళ్ళ స్పేస్ వాళ్ళకు ఉంటుంది కదా. ఈ విషయంలో మా అల్లుడు గారు కూడా చాలా సపోర్ట్ ఉన్నారు. ఆ అమ్మాయి ఎంచుకున్న దానికి ఏనాడు ఆయన అడ్డు చెప్పాల. నీ భక్తి నీ ఇది అయితే అట్లానే ఆమె కుటుంబాన్ని వదలదు. ఇటు అబ్బాయిది చూసుకుంటుంది, వాళ్ళ ఆయనది చూసుకుంటుంది. అది చూసుకుంటూ మళ్ళీ భక్తి మార్గం. అందువల్ల ఈ సందర్భంగా మా అల్లుడి గారికి కూడా మేము చాలా ఆయన విషయం కూడా చెప్పాలి. చెప్పకపోతే ఇంటర్వ్యూ పూర్తి కాదనమాట. అసలు కట్టుకున్నదే కదా ఫస్ట్ ఇంపార్టెంట్. ఒక ఇంటికి మనం పిల్లని ఇచ్చామంటే ఇంక మన అయిపోయింది. ఏదన్నా అమ్మా రా ఈ హెల్ప్ అంటే పోయి చేయాలా, ఏదన్నా అమ్మా ఈ పని ఉందంటే లేదు వాళ్ళ ఇంట్లో ఈ ఫంక్షన్ అంటే మనం వెళ్ళాలా, అంతే. కానీ వాళ్ళ ఫ్యామిలీ దాంట్లోకి మనం వెళ్ళకూడదు కదమ్మా. అందువల్ల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నిర్ణయాలంతా వాళ్ళిద్దరు ఇష్టపడి వాళ్ళిద్దరు అనుకొని వచ్చిన మార్గం ఏంటి ఆయన కూడా మనం అనుకోవాలి. వాళ్ళ అత్తగారు కూడా అట్లే పాపం ఫుల్ సపోర్ట్. అవునా, ఆవిడకి పూజలు అంటే చాలా ఇష్టం. అందువల్ల భక్తి మార్గం అంటే ఆవిడకి కూడా పాపం చాలా ఇష్టం. మా అల్లుడు గారి సపోర్టు. సరే చిన్న పిల్లవాడంటే మేము చూసుకుంటూ ఉంటాం, వాడు స్కూల్కి వెళ్ళినా వచ్చినా అది అట్లా ఒకరికొకరు సాయం. ఉమ్మడి కుటుంబాల్లో అందరు పిల్లలు తల్లిదండ్రులను ఇట్లా చూసుకోవాలని మా ఇష్టం అమ్మ. మీ ముఖంగా ఫస్ట్ ఇది చెప్తున్నాం. ఇప్పుడు చాలా చోట్ల వింటున్నాం, మేము అమెరికాలో ఉన్నాము, మేము అక్కడ ఉన్నాము, ఇక్కడ ఉన్నాము అని పిల్లల్ని దూరంగా పెట్టడం, వాళ్ళు బాధపడడం, వాళ్ళకి మాట్లాడకపోవడం, వాళ్ళతో కొంచెం సేపు స్పెండ్ చేయడం టైం లేకపోవడం జరుగుతున్నట్టు వింటున్నాం. కానీ ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా అట్లాంటి పిల్లలు కూడా అమ్మా నాన్నని కనీసం వాళ్ళు దూరంగా ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలను బట్టి తప్పదు, వాళ్ళు చూసుకోవాలి. కానీ వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారి అమ్మ ఉన్నావా, తిన్నావా, నాన్నగారు మందులు వేసుకుంటున్నారా, బాగున్నారా అని అడుగుతూ ఉంటే యోగక్షేమాలు వాళ్ళకి కొన్నంత బలం. 10 ఏళ్ళు ఉండాల్సిన వాళ్ళు 20 ఏళ్ళు ఉంటారు. మీ సందర్భంగా ఈ విషయం మీరు కొంచెం అందరికీ చెప్పండి. తప్పకుండా అమ్మ, చాలా మంచి సందేశం ఇచ్చారు. గురుస్థానంలో తేజు అమ్మని చూసినప్పుడు ఒక తల్లిగా ఒక తండ్రిగా మీ భావన ఏ విధంగా ఉంటుంది? అంతే కదమ్మా. ఇప్పుడు మీకైతే అమ్మ మా లాగా అనిపిస్తుంది. మాకు అమ్మాయి ఇంత వృద్ధిలోకి వచ్చింది, ఇంతమంది భక్తులు, ఇంతమంది దాన్ని ఓన్ చేసుకోవడం, ఒక ఫ్యామిలీ లాగా మీరందరూ అయిపోవడం. ఇప్పుడు బాబుకు సీట్ వచ్చిందంటే ఇట్లా మీలాగా యూఎస్లో ఉన్న వాళ్ళందరూ అమ్మ మా ఇంట్లో ఉంచండి అమ్మ, అది ఎంత మాకు సంతోషం చెప్పండి. మామూలు వాళ్ళకి ఎట్లా జరగదు. ఎంతమంది పిల్లలు పోతున్నారు ఇండియా నుంచి, ఎంతమంది పిల్లలు పోయి చదువుకుంటున్నారు. అందరికీ అటువంటి అవకాశం ఎవరు ఇచ్చారు? అమ్మ. ఏమ్మా లలితమ్మ ఇచ్చింది. ఆ లలితమ్మ మీ అందరిలాగా ఆమెకి ఎన్ని రూపాల్లో ఉన్నారో అన్ని రూపాల్లో మీరు అందరు కలిసి అట్లా మీరు భక్తి మార్గంలో ఉన్నారు. ఆమె భక్తిని ఇంకా పెంచుతున్నారు. మీ సపోర్ట్ లేకపోతే కష్టమే. ఎందుకంటే మనం చేసే పని ఇది మంచి అని గ్రహించే వాళ్ళు కూడా ఉండాలమ్మా. ఇప్పుడు ఎంతమందో బాబాలు వస్తున్నారు, ఎంతమందో అమ్మలు వస్తున్నారు. ఇప్పుడు కలుషితం అయిపోయింది, ఎవరు నిజము ఎవరు అబద్ధం. జనాలకు ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఏదన్నా చెప్తే వీళ్ళు డబ్బు కోసమని చెప్తున్నారులే, వీళ్ళకి నిజంగా కనబడుతుందా, వీళ్ళకి నిజంగా అట్లా జరుగుతుందా అనే మీ మనసులో పడిపోతున్నారు. ఎందుకు ఇట్లాంటి దొంగ వాళ్ళు వచ్చి మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం ఉండడం, వాళ్ళ ఆస్తులు రాయించుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఈ మార్గం ఎక్కువైపోయింది. అసలు మార్గం వెనకబడిపోయింది. ఇప్పుడు మన ఈ సందర్భంగా నేను ఇంకొకరి 2 వ్యక్తులకు కూడా కృతజ్ఞత చెప్పాను. మన చాగంటి కోటేశ్వరరావు గారు, షణ్ముఖ శర్మ గారు, వీళ్ళు హిందూ మతాన్ని బాగా ప్రచారం చేయడం వల్ల ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ప్రవచనాలు వింటున్నారని చెప్తుంటారు. వాళ్ళు అట్లా చెప్పే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా
ఇలాంటి వాళ్ళని నమ్ముతారు. ఇంకా మంచి మార్గంలో రావడానికి బాగా ఉపయోగపడుతున్నాం. చాలా బాగా చెప్పారమ్మా. ఈ ఎపిసోడ్ మనం ముగించే ముందు ఇంకా ఏమన్నా విషయాలు నేను అడగనవి కానీ మీరు షేర్ చేసుకోవాలనుకున్నవి మన ఆడియన్స్తో ఏమన్నా ఉంటే దయచేసి కొంచెం చెప్పండి. అన్నీ మీరు మంచిగా రాబట్టారమ్మా. చాలా మంచి ఇంటర్వ్యూ. అసలు మీరు అడగని విషయాలు లేవు. మా ద్వారా అన్ని నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని చెప్పేసాము. కవర్ చేసేసాం. ఇప్పుడు మీకు దగ్గర ఫోటోలు ఉంటే మీరు పెట్టుకోవచ్చు. అమ్మ మొన్న శారదా పీఠంలో పెట్టిన శివలింగాలది కానీ, ఇంకా హోమం చేసేటప్పుడు భక్తులు గోడ మీద కనపడే గోడ మీద వాళ్ళకి చక్కగా కనపడతారమ్మా. శివుడు పార్వతి నాట్యం చేసినట్టు, సుబ్రహ్మణ్య స్వామి చేసినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి, అది మనం చేసేటప్పుడు మనం చూడం కదా. భక్తులు అంతవరకు ఇట్లా రౌండ్ చేసి ఇదిగోమ్మ ఈ దేవత కనపడింది, ఇదిగోమ్మ గణేష్, ఇదిగోమ్మ శివుడు అని చెప్పి పంపిస్తాం. అది ఇంకా సంతోషం. మేము మామూలుగా హోమంలో కూర్చొని చేస్తుంటాం. ఆ వెనకాల గోడ మీద పడేది మనకు తెలియదు కదా, మన దీని మీద ఉంటుంది మన దృష్టి అంతా. కాబట్టి ఏ హోమం చేసినా కూడా మంచిగా ఇవాళ దుర్గమ్మ అంటే దుర్గమ్మ రావడం, రాజరాజేశ్వరి అంటే ఆమె రావడం, సుబ్రహ్మణ్యేశ్వరు అంటే సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు అంటే వినాయకుడు, భక్తులే మార్క్ చేసి పంపిస్తుంటారు. ఇంకా దానికి మించిన తార్కణమే ఉంది. అది మనకు ఆనందమే కదా. అట్లాగే వచ్చిన వాళ్ళందరికీ మేము ప్రసాదం పెట్టింది పంపించాం. మన హోమం కోసం పాపం ఎంత దూరం నుంచి వస్తారు. వాళ్ళు ఆ ప్రసాదం తిని ఆ తాంబూలం తీసుకోకపోతే మా తృప్తి. ఇప్పుడు దాకా అట్టే జరుగుతుంది. కృష్ణ శర్మ గారు మీరు ఏదో పంచుకోవాలనుకున్నారు. కాదు, అది గోడ మీద బొమ్మలు అనేటువంటిది కొంత మొన్న కూడా ఎవరో నిన్న ఇవాళ తెల్లారుజామున ఒక అమెరికా నుంచి అడుగుతోంది, శర్మ గారు ఇది ఎట్లా జరుగుతోందండి అని చెప్పి. చాలా మంది కనిపిస్తున్నారు అనేవాళ్ళు, నాకు కనిపించట్లేదమ్మా అనేవాడు మా అమ్మాయితో. నేను సరే నాన్న అనేది. నేను రోజు ఎందుకునో అయిపోయింది, దాదాపు హోమం అంతా అయిపోయింది. నేను మొబైల్లో జస్ట్ అలా చెక్ చేస్తుంటే వీడియో అని చేసి చెక్ చేస్తుంటే సినిమాలో నమ్మాలి, ఇది విచిత్రం, సినిమాలో స్లైడ్స్ అలా మూవ్ అవుతుంటాయి చూసారా, అట్లాగా ఇదేమిటి ఇలా మూవ్ అవుతుంది, ఇదేమిటి పెద్ద పెద్ద ప్యాలెస్, అవును ప్యాలెస్లో ఉంది ఇది, అది మారిపోయి ఇంకొకటి ఇంకా అలాగా సినిమా కనిపించినట్టు కనిపించడం మొదలెట్టింది నాకు. అప్పుడు ఓహో వీళ్ళ కనిపించేది ఇదా అనుకుని అని అప్పుడు చూడడం మొదలెట్టా. ఆ తర్వాత ఈ మధ్య కొంచెం ఎక్కువ రోజులైంది మా ఇంట్లో హోమం జరిగి, ఒక చోట ఒక కార్నర్లో ఒక ఆయన హనుమంతుడిలాగా వచ్చి కూర్చుంటారు. విచిత్రం అది నిజంగా. సరే ఇప్పుడు మన మామూలు హోమం కానీ ఉందనుకోండి, ఆ పొగ ఆ విధంగా తయారైనప్పుడు దాంట్లో ఒక గాడ్లీ షేప్ కనిపిస్తుంది. నిజంగానే కనిపిస్తాయి అవి తమాషా. ఇప్పుడు మనం చెప్పుకుంటే మనం ఏదో చెప్పుకోవడానికి చెప్పుకున్నాం, భక్తులు పంపిస్తారు మాకు. వాళ్ళు చూసి అమ్మ ఇవాళ మీరు చండీ అమ్మ చూడమ్మ ఎంతగా కనబడుతుంది, అమ్మ సుబ్రహ్మణ్య స్వామి చూడమ్మ, ఇదిగో అమ్మ దుర్గమ్మ సింహవాహినిగా కనబడుతుందమ్మా అని అట్లా మార్క్ చేసి పంపిస్తారు. అలాగా ఇవాళ ఇంకొక ఆమె అడుగుతుండింది, ఆవిడే ఏమండి దెయ్యమ్మ స్టేటస్కి రావాలంటే మేమేం చేయాలండి అని అడిగింది. అంటే అన్న ఏమండి ఆవిడ ఎన్నెన్ని జన్మల్లో ఏ సాధనలు చేసి భగవంతుడిని మెప్పించి తనువు సాధించి ఈ జన్మలో ఈ విధంగా ఈ 44 ఏట 43 ఏట బయటకు వచ్చింది. అది మనకు తెలియదు కదండి. ఈవేళ ఈ విధంగా నాకు అమ్మవారు మాట్లాడుతోంది, లేకపోతే అమ్మవారు కనిపిస్తుంది, లేకపోతే కనిపిస్తారు కాదు మాట్లాడుతుంది, ఈ విషయాలన్నీ చెప్తుంటే మనం చూసి ఆవిడ స్టేటస్ మనకి ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నాము. ఆవిడ ఏ జన్మలో ఎంత కష్టపడ్డారో మనకి తెలియదు కదా. నేను ఇప్పుడు చూస్తున్నప్పుడే 15 గంటలు మంత్ర జపం చేయడం కానివ్వండి, లేకపోతే నేను చేయలేనమ్మా. అంటే మేబీ ఏజ్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, కానీ అంత 10 గంటలు ఒక్కసారిగా కూర్చొని చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ శక్తి అమ్మవారు ఇస్తున్నదమ్మా, లేకపోతే కూర్చోలేం కదా. ఇప్పుడు 3 గంటలు 4 గంటలు ఒక చోట మనం బయలుదేరి వెళ్ళామంటే అలసిపోతాం. కానీ అన్ని గంటలు ఆ అమ్మాయి చేస్తుందంటే ఆ శక్తి అమ్మవారే ఇస్తుంది. అమ్మవారు ఇవ్వకపోతే ఇప్పుడు చూడండి, మనం రోజు మనకి 8, 9 అయ్యేటప్పటికి ఆకలి వేస్తుంది, ఏదో తినాలనిపిస్తుంది. అదే మనం ఒక కార్తీక సోమవారం ఏదైనా ఉపవాసం అనుకున్నాం అనుకోండి, మనకు ఆకలి అవుతుందా? సాయంత్రం అయినా కాదు. ఎందుకని? ఆ భక్తి, అమ్మో ఇవాళ శివుడికి మనం చెప్పుకున్నాం వాళ్ళు ఒక్క పొద్దుంటామని, అది ఒక్కసారి మన మైండ్లోకి వస్తే మీకు ఆకలి ఉంటుందా? ఎవరైనా ఇస్తా ఉంటాడో వద్దంటాం.
ఇవాళ మేము ఉపవాసం అమ్మా తాగము, ఇవాళ ఉపవాసం అమ్మా తినం. ఈవెన్ మనం గుడికి పోయినా కూడా ప్రసాదం ఇస్తే కూడా తీసుకొచ్చి రాత్రికి తిందాం అనుకుంటాం, కానీ అప్పుడు తినం. వాడు వేడి వేడి గుమ్మగుమ్మలు ఆడిస్తాడు, మనకు తినాలనిపిస్తుందే. అది కూడా అంతే. ఆ భక్తిలో అది అయిన దాకా ఆమెకి ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏమో. అందరూ అడుగుతారు, ఇన్ని క్షేత్రాలు ఇంత తక్కువ సమయంలో ఎట్టు తిరిగి వచ్చారమ్మా అంటే, అమ్మవారు ఇచ్చిన శక్తి. అక్కడ నిలబడాలన్నా, అక్కడ మనం క్యూలో నిలబడాలన్నా, అక్కడ మనం ఏది దొరికితే అది తినాలన్నా, అది అమ్మవారి శక్తి ఉండబట్టే ఆమెకి అట్లా నడిపిస్తుంది. అదే చెప్తుంది, అమ్మ ఆజ్ఞమ్మా, అమ్మ ఆజ్ఞ. మనం ఏం కాదంటాం. పెద్ద విషయం ఏమన్నా అయితే అమ్మ చూస్తుందిలే అన్న టెన్షన్ ఎందుకు, నువ్వెందుకు టెన్షన్ పడతావు, మధ్యలోనూ పెడతాం కదా, అన్ని సక్రమంగా జరుగుతాయి. అమ్మ 14 ప్లేసెస్ మేము ఎప్పుడు వెళ్ళినవి కాదు, ఏదో వెళ్ళి దండం పెట్టుకోవడం కాదు, అక్కడ హోమం చేయడం, దానికి ప్లేసెస్. పాపం భక్తులు కూడా ఉన్నారు, ఒక 15-20 మంది 30 మందిలో ఇప్పటికి వచ్చేవాళ్ళు. ఎంత కష్టపడతారో వాళ్ళు కూడా. రియల్లీ దే ఆర్ ఆల్సో డూయింగ్ వండర్ఫుల్ సర్వీస్. అసలు కుంభమేళ అమ్మ, కుంభమేళకి వెళ్ళమనిందంట అమ్మ. మాకు భయం, కుంభమేళ జరుగుతున్నప్పుడు ఎన్ని విన్నాం, పరుసులు లాక్కుపోయారు, మనుషులు లాక్కుపోయారు, అటు దొంగతనాలు ఇటు దొంగతనాలు. మాకు భయం. ఆమె చెప్పిందంట, నువ్వు వెళ్ళి ఆ కుంభమేళాకి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇంకో చోట కలుపు అని చెప్పిందంట. ఒక్కతే వెళ్ళిపోయింది, ఒక్కతే. మాకు భయం. వాళ్ళ ఆయన ఏమో వెళ్దాం అంటున్నారు, అతనికి ఏదో యుఎస్ ట్రిప్ ఏదో పడింది, అతను క్యాన్సిల్ చేసుకున్నారు. పోదాం అనుకొని ఆపుతానా, అమ్మవారే ఉంది నాకు తోడని వెళ్ళిపోయింది. వెళితే అంట అక్కడ ఎవరో చిన్న అబ్బాయి అంట, ఇంత బుడ్డోడంట. రామ్మా నేను ఎక్కించుకెళ్తా బండి మీద అన్నట్టు బండి మీద ఎక్కించుకెళ్ళారు. ఎవరు లేని దగ్గర తీసుకుపోయినంట. హాయిగా స్నానం చేసిందంట, నీళ్ళు ఎత్తుకొని మళ్ళీ తిన్నగా వచ్చేసింది. ఏం టెన్షన్ లేకుండా మాకు టెన్షన్, కానీ ఆమెకి ఏం టెన్షన్ లేదు. చూడండి ఎంత అదేమంటుంది, ఏందమ్మా అట్ట చెప్పారు, సాధువులు అందరు ఉన్నారు అక్కడ, అందరు చాలా కళకళలాడుతుంది, ఏం భయం లేదు అని. మా తెలిసిన వాళ్ళందరూ మా పర్సు లాక్కుపోయారంటే, మా కట్ చేశారంటే, బండి దొరక్క నడవలేక అల్లాడిపోయాం, 3 కిలోమీటర్ల దూరంలో బండి ఆపారని. ఏం లేదండి, కరెక్ట్ ప్లేస్కి వెళ్ళి దింపారంట. ఇవన్నీ అమ్మవారి మహిమే కదమ్మా. ఆమె చెప్పిందంట, నువ్వు నీకెందుకు, నువ్వు వెళ్తావు, నువ్వు చేస్తావు, వస్తావు, నువ్వు ఒక్కరు కుంభమేళ కావడం చూసారా, ఒక్కతే. అదే అమ్మవారి ఆ అమ్మాయికి ఉందమ్మా ఆ ఇది ఉంది. అంటే ఈమెను తీసుకుపోయి, నువ్వు రామ్మా, నీకు ఇక్కడైతే ఎక్కువ ఉండరమ్మా జనం, మీరు చక్కగా స్నానం చేసిన ఒక చిన్న బండి మీద తీసుకుపోయి అక్కడ స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఒక్కతే మళ్ళీ తీసుకొచ్చి దింపాయి. ఏం కష్టపడలేదంట, ఆరాంగా పోయొచ్చానమ్మా. అది అమ్మవారి దయ కదమ్మా. లేకపోతే కుంభమేళ లాంటి అంత పెద్ద కుంభమేళాలో ఈ ఒక్కతి పోవడం అంటే, ఎక్కడ బెంగళూరు, ఎక్కడ ప్రయాగ, ఏమన్నా మన భాష మనకు తెలిసిన ఊరా, ఏమన్నా అమ్మవారి ఆమె ముందుండి నడిపిస్తుంది అనడానికి ఇది ప్రథమ మనకి సంకేతం. చాలా 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 మంచి విషయాలు మాతో గురు తేజోమయి అమ్మ గురించి పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. వెంకటకృష్ణ శర్మ గారు, కాత్యాయని అమ్మ, మీతో ఇలా మాట్లాడటం నిజంగా నా అదృష్టం. అండ్ మా ఆడియన్స్ అందరూ చాలా సంతోషపడతారు ఈ ఎపిసోడ్ విని. మాకు కూడా చాలా సంతోషం. మీ ద్వారా మా అమ్మాయి విషయాలు మీరు అంటే మేమంతా మేము ప్రమోట్ చేసుకోలేము, మేము చెప్పుకోలేం కదా. మాకు అమ్మవారి ఏం చేస్తుంది అంతా మాకు తెలిసినా కూడా మీ ద్వారా మీరు నలుగురికి పంచినందుకు మాకు సంతోషం. మీకు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. లేకపోతే మేము ఎవరెవరికి తెలియదు. మీరు అమ్మవారి విషయాలు మీరు చెప్పాలని మీరు మనస్ఫూర్తిగా మీరు భక్తితో మమ్మల్ని అడిగి మా దగ్గర నుంచి అంత రాబట్టి మీరు అందరికీ పంపిస్తున్నందుకు చాలా సంతోషం. మీకు కూడా అమ్మ ఆశీస్సులు మీ కుటుంబం మీద మీ మీద ఎప్పుడు ఉండాలని అమ్మవారికి మరోసారి నమస్కారం చేస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మ. మనం మళ్ళీ ఇంకా ఎన్నో ఎపిసోడ్స్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో, ఆ ఆలోచనతో ఇవాళ ఈ ఎపిసోడ్ని మనం ముగిద్దామమ్మా. మరో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.